శుభదినము మా దేవుడవై మాకీర్తివి ఎంతో గొప్ప శుభదినము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము కొనియాడెదము మరువబడని మేలులు చేసినని కొనియాడెదము మరువబడని మేలులు చేసినని స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నూతనము గలిన దినము నిలచు నీదు వాత్సల్యమాపై నూతనము గలిన దినము నిలచు నీదు వాత్సల్యమాపై కాంతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు కాంతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు ప్రీతితో స్తుతులార్పించెదము రక్షణ్యా ప్రభువా ప్రీతితో స్తుతులార్పించెదము రక్షణ్యా ప్రభువా స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా భరించితివి శ్రమలు నిందలు మోచితివాని మా కొరకు భరించితివి శ్రమలు నిందలు మోచితివాని మా కొరకు మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా 482వ పాట సియోను పాటల పుస్తకంలో సియోను పాటలు సంతోషంగా పాడచ్చు సియోను వెళ్ళేదము అనే పాట పాడుకుంటూ మనం దేవుని మహిమపడతాం. వచ్చినవి కూడా పాడుకోవడం దయచేద్దాం. 482 సియోను పాటల పుస్తకంలో
సియోను పాటలు సంతోషంగా కలిసి పాడడానికి ప్రయత్నం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళెదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళెదము. లోకాన శాశ్వతానందమే నీవు నిలిరాని చేపెను యేసు. లోకాన శాశ్వతానందమే నీవు నిలిరాని చేపెను యేసు. పొందవలే నీ లోకమునందు పొందగలమెన్నో శ్రమలు. పొందవలే నీ లోకమునందు పొందగలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల పారపోవలసియున్నానిమి. మారాను పోలిన చేదైన స్థలముల పారపోవలసియున్నానిమి. నీ రక్షకుడగు యేసే నడుపును. మాటనము నీ రక్షకుడగు యేసే నడుపును. మారాని తనదు మాటనము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలన్నీయు విరచి రఘుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలన్నీయు విరచి రఘుగా యేసుని వెంబడించి. పాడైన కోరహు పాపంబు మాని నీదేయులై విడచిల్లుచి. పాడైన కోరహు మాని నీదేయులై విడచిల్లుచి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకము మనది. అక్కడలోని యేసు. ఆనందమయ పరలోకము మనది. అక్కడలోని యేసు. సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జయ. సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జయ. సియోను పాటలు సంతోషముగా పాడుచు
సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. చివరి పాట, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం అనే పాటని నాకు వచ్చిన మార్చి వచ్చిన పాట చేద్దాం. యెహోవా నా బలమా, సీయోను పాటలు చూసుకుందాం. 5వ యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము తరినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము తరినను. వలదవలే గతి జీనులు పోలిన, వలదవలే గతి జీనులు పోలిన, నిలువక నన్ను ఎడబాయని దేవా, నిలువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలుగించువాడు, నా చీకటిని వెలుగుచేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుచేయును. ఎల్లరాజుల నుండి బలమైన చేతితో, ఎల్లరాజుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నాగాలను లేని కాలగా చేయును, తేలైన స్థలములో శాంతితో నిలిపి. నాగాలను లేని కాలగా చేయును, తేలైన స్థలములో శాంతితో నిలిపి. రక్షణ కేడము నాకందించి, రక్షణ కేడము నాకందించి, అక్షయముగా ధన పక్షము చేసిన, అక్షయముగా ధన పక్షము చేసిన. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం.
ఆద్యచరులలో ధన్యత చూపుచు ఆద్యచరులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానం చేసేదం హల్లెలూయా స్తుతి గానము చేసేదం యెహోవా దేవుని నామమున మీకు అందరికీ వందనాలు. సో కొద్ది నిమిషాలు మనం దేవుని ఆరాధించడానికి పోయే ముందు ఆరాధన వర్తమానాన్ని మనం విందాం. సో మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరికి సంఘస్థులకు మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. గత 3 వారాలు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళడం జరిగింది. సాటర్డే సండే లీవ్ తీసుకున్నాను. సో అందువల్ల సీఎల్ మందిరంలో కనబడలేదు. సో కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని క్లుప్తంగా వినడానికి ట్రై చేద్దాం. సాధారణంగా మనము ఏదైనా ఒక వస్తువు కొనాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ కొనాలనుకుంటాం. షాప్లోకి వెళ్ళి మనం చెక్ చేసేది ఏంటి? మొదటిగా ఫోన్ అనగానే ఏంటి ఫీచర్స్, ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, ఎంత ప్రైస్. సో సేల్స్ మ్యాన్ ఎలా చెప్తారంటే డైరెక్ట్గా మీకు ప్రైస్ చెప్పరు, ఫీచర్స్ చెప్తారు. ఎందుకంటే మేము అలానే చేస్తాం. ఫీచర్స్ చెప్పాక నీకు అట్రాక్షన్ అయిపోయి ప్రైస్ ఎక్కువ ఉన్నా పర్లేదు కొనాలని చూస్తాం, అవునా? సో మనం సాధారణంగా ఏదైనా ఒక వస్తువు కొనాలనుకుంటే మనం మొదటగా దాని మెరిట్స్ డిమెరిట్స్ చెక్ చేస్తాం. అదేవిధంగా మనం ఒక బైక్ కొనాలనుకుంటాం. ఏ మోడల్ బైక్, ఏ ఇయర్, ఎంత మైలేజ్ వస్తుంది. అదేవిధంగా కార్. సో ఇలా ప్రతి వస్తువుకి మనం ఏం చెక్ చేస్తామంటే ముందు వెనకాల. ఈవెన్ మ్యారేజ్కి వెళ్ళినా కూడా అది అంటారు కదా, 10 తరాల అటు 10 తరాల అటు చూడాలి అని. ప్రతిదీ కూడా మనం క్లుప్తంగా వివరణ తీసుకుంటాం, ఏమైంది, ఎలా ఉంటుంది, ఏంటి అనేది. కానీ దేవుడు ఒక ఆయన ఉన్నాడంట, ఒక వ్యక్తి, ఒక పర్సన్. అతని తండ్రికి ఒక రాజ్యాన్ని ఇవ్వాలనుకున్నాడంట. ఏమనుకున్నాడు? రాజ్యాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఆ రాజ్యానికి ఇవ్వాలనుకుంటే కొంత జనాన్ని ఎన్నుకొని ఆ రాజ్యాన్ని తీసుకెళ్ళాలి. ఇప్పుడు చెప్పండి, ఎక్కడైనా మనం షాప్లోకి వెళ్ళినప్పుడు కొన్ని ఫీచర్స్ మనం చూసినప్పుడు నెగిటివ్ ఫీచర్స్ అంటే మనం కొంటాం. కొన్ని ఇంట్లో ఫోన్స్ పేలిపోతుంటాయి, కొన్ని ఛార్జింగ్ సరిగ్గా రాదు, కొన్ని నెమ్మది ఆ మోడల్ చెప్తాను చెప్పేస్తాం. కొన్ని బైక్స్ ఇది మైలేజ్ రాదు చెప్పేస్తాం. అట్లాంటప్పుడు మనం కొంటామా? కొనం. ఎందుకు? దెర్ ఇస్ నో యూజ్, ఇట్ వాళ్ళ యూజ్ ఉండదు అనుకొచ్చేటే మనం కొంటాం. కానీ ఈ పర్సన్, ఈ వ్యక్తి మాత్రము తన తండ్రికి ఇష్టంగా ఒక రాజ్యాన్ని ఏర్పరచాలంటే కొంతమంది జనాన్ని, మనుషుల్ని ఏర్పరచుకోమని చెప్పాడు. మరి ఈ పర్సన్ ఎలాంటి వాళ్ళని ఎన్నిక చేసుకున్నాడు తెలుసా? ఈ మాట ఇక్కడ ఉందో మనం చూద్దాం. ప్రకటన రాసిన గ్రంథము, ప్రకటన 5వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చదువుతాం. ఆ పెద్దలు ఆ గ్రంథమును తీసుకొని నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలను ప్రతి జనములను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిదివి. అర్థమైందా సినారి? ఇదేంటంటే ఒక రాజ్యాన్ని ఇవ్వాలి ఒక తండ్రికి. ఎలాంటి వారిని కొనాలి, ఎలాంటి వారిని తీసుకోవాలంటే ప్రతి వంశములోను ఆయా భాష మాటల వారిలోను ప్రతి ప్రజలను ప్రతి జనములోను అందరికి వర్తింపజేస్తుంది. ప్రతి 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 అందరికి చెప్పాను.
ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చాడంట, జనములలో భాషలలో ఉండవాలని, రాజ్యములు ఉండవాలని ఏం చేసుకోవాలి? దేవుని కొరకు మనుషులను కొనాలి, తీసుకోవాలి. కొనడానికి మనకు వ్యక్తి వెళ్ళాడు, మా మొబైల్ కొనడానికి. ఏం చూశాడు? ఫీచర్స్ చూస్తాం. ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు, మనుషుల్లో ఉండే ఫీచర్స్ చూస్తున్నాం. మొదటి ఫీచర్ ఎలా ఉంది తెలుసా? పాపం అనే రోగంతో బాధింపబడతా ఉన్నామంట. సరే, ఒక ఫీచర్. రెండో ఫీచర్ ఎలా ఉంది తెలుసా? పాపం అనే రోగం వలన చచ్చిన స్థితిలో ఉన్నామంట. మూడో ఫీచరు నరక ప్రాప్తులు. నాలుగో ఫీచరు అబద్ధికులు. ఐదో ఫీచరు అపవిత్రులు. ఆరో ఫీచరు అపరిశుద్ధులు, భక్తిహీనులు, వెర్రివారు, తృణీకరించేవారు. ఇది ఎన్ని నెగిటివ్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో సైతానికి సంబంధించి అన్ని కూడా ఏంటంట ఫీచర్స్. చెరసాలలో ఉన్నవాడు, అబద్ధికులు, మోసం చేసే వాళ్ళు ఇవన్నీ. ఇప్పుడు చెప్పండి, ఇట్లాంటి జనంగా ఏర్పరుచుకుని రాజ్యానికి ఇచ్చేది తండ్రికి. అదే ప్లేస్ లో మనం ఉంటే చేయగలుగుతాం? ఒక ఫీచర్ అన్న, ఒకటన్నా గుడ్ మంచి ఫీచర్. ఏం చేయాలంటే రాజ్యాన్ని తీసుకెళ్ళాలి. ఎవరికి? తన తండ్రికి ఇష్టమైన వాడు. చూడండి, మరి అట్లాంటి వ్యక్తి ఏమనిపిస్తుంది చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. ఆ వ్యక్తి ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెలిగి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. అర్థమైంది కదమ్మా? ఒక రాజ్యంలోకి మనకి తీసుకెళ్ళాలి దేవుడు యేసుక్రీస్తులో కనిపించి. నశించిన దానిని అంటే, నశించినదంటే ఎవరు? ఇక్కడ నశించినదంటే కేవలం చెడ్డవాళ్ళు మాత్రమే కాదు, దేవునికి దూరమైన ప్రతి వ్యక్తి కూడా నశించిన వాళ్ళని. దేని వల్ల నశించిపోయినాం? చూడండి, పాపం వల్ల దేవుని సంబంధంతో మనం నశించిపోయినాం. పాపం వల్ల మన ఆశ కోల్పోయినాం. పాపం వల్ల మనము బయటికి మంచిగా కనిపించినా కానీ లోపల మాత్రము మనము దేవుడి నుంచి దూరంగా ఉండబడిన వాళ్ళమే. ఉదాహరణకి ఒక గొర్రె ఉందండి. ఒక గొర్రె మందులో ఒక గొర్రె తప్పిపోతే ఆ యజమాని అనుకుంటాడు, పొద్దు పనిలో గొర్రె ఒక గొర్రె తెచ్చుకుంటాను అనుకుంటాడు. మన బైబిల్ లేఖనంలో ఉంది 99 గొర్రెలు అక్కడ వదిలిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం రక్షణకు పోడా అంటే, ప్రతి వ్యక్తిని కూడా ఇక్కడ చూడండి, దేవుని మన దగ్గర నుంచి దూరమైన, మనము దేవుని నుండి దూరమైనప్పుడు ఆయన మనలను వెతుక్కుంటూ వచ్చినాడు. ఎవరిని? మనము ఆయన వెతుక్కోవాలా? వినండి, ఆయనే మనలను వెతికి చూడడానికి ఏముంది? నశించిన దానిని వెతికి ఏం చేశాడంట? మనిషి దేవుని కోసం వెతకడం మాత్రమే కాదు, చూడండి, దేవుడే మనిషి కోసం వెతకడం ప్రారంభించాడు. యేసు అంటున్నాడు, చాలా మందిని వెతికాడు. బైబిల్ గ్రంథంలో పాపులతో మాట్లాడాడు, తిరస్కరించబడిన వారి దగ్గరికి వచ్చాడు, రోగులను స్వస్థపరిచాడు, కన్నీళ్లు పెట్టుకున్న వారిని ఓదార్చాడు, జక్కై లాంటినే వెతికి కిందకి రాని మీ దగ్గర తీసుకున్నాడు. చూడండి, మరి నువ్వెంత దూరం వెళ్ళినా నిన్ను వెతకడానికి మాత్రము ఆయన అంటున్నాడు, నా ప్రేమ ఎప్పుడు వెతుకుతూనే ఉంటుంది. నువ్వెంత దూరం వెళ్ళినా నేను మాత్రం నీ వెంటనే వస్తాను. సో ఇలా వెతికి ఏం చేశాడో తెలుసా? మనల్ని రక్షించాడు. మొదటిగా మనల్ని నశించిన వారిని వెతికి మళ్ళీ ఏం చేశాడంట? రక్షించాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి కేవలం బోధన చెప్పడానికి మాత్రమే రాలేదు, కానీ ఈ పాపములో నశించిపోతున్న ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి వచ్చాడు. మన ఫీచర్స్ చూసాం. ఈ ఫీచర్స్ నుంచి మనల్ని విడుదల చేసి ఎక్కడ తీసుకెళ్లాలో? ఆయన రాజ్యములోకి, తన తండ్రి దగ్గర తీసుకెళ్ళాలి. ఇక్కడ రక్షించడానికి వచ్చాడు. చూడండి, ఏ విధంగా రక్షించాడంటే, ఆ శిలువలో తన ప్రాణాన్ని, తన రక్తాన్ని చిందించడం ద్వారా మనకి ఉచితముగా అనే లక్షణం మనకి ఇచ్చింది. మరి వాక్యం చెప్తుంది చూడండి, బైబిల్ గ్రంథంలో కూడా ఒక 3 వ్యక్తుల్ని రక్షించాడు. స్త్రీ పాపంతో కొట్టుమిట్లాడుతున్న స్త్రీని అందరూ రాళ్ళతో కొడుతున్నప్పుడు యేసుక్రీస్తు వచ్చి ఆ సమయం రక్షించి ఇక్కడి నుంచి చేయొద్దని చెప్పాడు.
సో మొదటగా మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి, మనం ఆయన స్తుతించాలి అంటే, నశించిన దానిని వెతికి రక్షించడకు, మన పాపములో నశించిపోయాడు, మన పాపములో పడిపోయిన వాళ్ళని మనం ఏం చేశాడంట, వెతికి రక్షించాడు. అందుకే మనము దేవుని స్తుతించాలి. రెండవది చూడండి ఏం చెప్తున్నాడు, మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం. అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. చూడండి, అయితే నేను పాపులను పిలువనొచ్చుతాను కానీ నీతిమంతులను పిలువరాలి. నీతిమంతులు అంటే ఎవరండి? ఇక్కడ యేసు నిజంగా పాపం లేని వారిని గురించి చెప్పడం లేదు, కానీ తమకు పాపం లేదని భావించి నీతిమంతులుగా ఉంటామనుకుంటారు చూసావా, వారి గురించి చెప్తున్నాడు. కొంతమంది అనుకుంటారు, నేను రక్షకుడిని, నేను నీతిమంతుడిని, నాకే రక్షణ అవసరం లేదు. దేవుడు అంటున్నాడు, నువ్వు పైకి అలా ఉంటున్నావేమో కానీ నీ లోపల పాపమయ్యా, నువ్వు పైకి నీతిమంతులుగా కనబడుతున్నావు. అందుకే అంటాడు, పాపులను పిలవడానికి వచ్చాను అంటే, ఆ పాపంలో ఉన్న మనిషిని పిలిచి ఏం చేస్తా, అతని మనస్సును మార్చి క్షమించి రక్షించడానికి దేవుడు వచ్చాడు. జక్కైని అలానే మార్చాడు, సుంకరి మత్తయిని అలానే మార్చాడు, ఆ పాపం చేస్తున్న స్త్రీని కూడా అలానే మార్చాడు. చూడండి, ఈ వాక్యాలు మనకు రెండు విధాలుగా చెప్తుంది. మొదటగా ఏంటంటే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు. రెండవది, నీతిమంతులను పిలువ వచ్చితిని కాదు కానీ పాపులను మాత్రమే నేను పిలువనొచ్చితిని. అంటే నీవు తప్పిపోయావా, యేసు నిన్ను వెతుకుతున్నాడు. నువ్వు పాపంలో ఉన్నావా, యేసు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు పడిపోయావా, యేసు నిన్ను పైకి లేపడానికి వచ్చాడు. అందుకే మనం ఏం చెప్పాలి సార్, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రభువా, ఒకప్పుడు నేను పాపపు జీవితంలో ఉన్నాను, ఆయన ఈ పాపపు జీవితంలో నుంచి నేను బయటికి రావాలంటే నేను రావాలి అనుకుంటున్నాను, కానీ నాకున్న సామర్థ్యం నాకు సరిపోవట్లేదు. మనం అందరము ఆ రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే, ఆ యేసుక్రీస్తు చెప్పారు కదా, అతని తండ్రికి ఒక రాజ్యం కావాలి. ఆ రాజ్యంలోకి మనకి వెళ్ళాలంటే కొన్ని ఫీచర్స్ కావాలి. ఆ ఫీచర్స్ ఏం తెలుసా, నువ్వు పాపంలోనే ఉంటే ఆ రాజ్యానికి వెళ్ళలేవు. నువ్వు నశించిపోయిన స్థితిలో ఉంటే నువ్వు ఆ రాజ్యానికి వెళ్ళలేవు. నీ రక్షణ లేకుంటే నువ్వు ఆ రాజ్యానికి వెళ్ళలేవు. నీవు రక్షించలేవు కాబట్టి, నీవు ఆ పాపం నుంచి విడుదల పొందలేవు కాబట్టి, నీ కోసం ప్రభువైన యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి నీకు రక్షణ ఇచ్చాడు. మూడవది చూడండి, మూడవది ఏం చేశాడు మనకు ఆ యేసుక్రీస్తు ప్రభు, మనకి ఎందుకు మనం స్తుతించాలని మాట చూసుకుందాం. మూడవదిగా రోమాపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాము. చూడండి, మనం ఇంకా భక్తి బలహీనులమై ఉండగా, దాని అర్థం ఏంటంటే మనం రక్షించుకోలేని స్థితిలో ఉన్నాం. అప్పుడు మన కోసము యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు. ఎలా చనిపోయాడు తెలుసా, మన బలహీనతతోనే మన క్రీస్తు దగ్గరికి వచ్చాడు. మనం బలముతో పాపాన్ని జయించలేము, మన మంచితనంతో మన రక్షణ పొందలేము. మనకి ఎవరు కావాలి తెలుసా, దేవుని యొక్క ధైర్యము, దేవుని యొక్క ప్రేమ మనకు కావాలి. భక్తిహీనుల కొరకు అంటే ఇక్కడ బాగా గమనించుకుని ఒక మాట చెప్తున్నాను, కేవలము మంచి వాళ్ళ కోసమే దేవుని చనిపోలేదు, కానీ దేవునికి దూరంగా ఉన్న వారి కోసము, అనగా పాపంలో ఉన్న వారి కోసము దేవుడు చనిపోయాడు అని వింటున్నాం. చూడండి, చాలాసార్లు మనము బలహీనలు అంటాం. ఏ విషయాలు బలహీనలు అంటాం? కొంతమందికి కొన్ని విషయాలు బలహీనలు ఉంటాయి, కొంతమందికి సీరియల్లో బలహీనలు, కొంత సినిమాలో బలహీనలు, కొంతమంది గేమ్స్ లో బలహీనలు, కొంతమంది కొన్ని విషయాల్లో బలహీనలు ఉంటారు. వాటిని బలవంతంగా చేయాలంటే, క్రీడలో బలహీనం ఉంటే నీకు కోచ్ కావాలి, లేదా చదువులో బలహీనం ఉంటే నీకు మంచి టీచర్ కావాలి, ఎక్కడో కనసారంగా. సో ఇక్కడ మనకు దేవునికి దగ్గర వాడికి మనం బలహీనంగా ఉంటే, మనకు దేవుని రాజ్యానికి దగ్గర చేయాలంటే మనకి బలమైన మార్గం కావాలి. అదే ప్రభువైన యేసుక్రీస్తు. అర్థమైందనే ఒక 3 మాటలు చెప్పారు. మొదటిది, నశించిన వారిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ భూలోకానికి వచ్చాడు. మనం రక్షించిపోయాం. మనల్ని ఏమాత్రము మంచితనం లేదు, మనల్ని వెతికి ఆయన్నే మనల్ని వెతికాడు. ఏం చేశాడు? వెతికి రక్షించాడు. ఈరోజు మనం ఇక్కడంతా ఉన్నామంటే మన రక్షించాడు. ఆయన రక్షణ మనకి ఇచ్చాడు. ప్రభువా నీకు వందనాలు.
ఎస్. రెండవది మన పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు. రెండవది అది అది నేను పాపులను పిలవరాలేదు, నీతి మంతులు పిలవనిచ్చాను. వెరీ గుడ్. అంతే కదా? అంతేనా? నాకు చదువుతున్నారా ఒక జస్ట్ ఆ మాట అర్థం చేసుకోండి. ముగించేస్తా. అంటే పాపులను పిలవనిచ్చుతుంది కానీ నీతి మంతులను పిలవడం అవసరం లేదు. ఏ సౌండ్ మంచిగా ఉన్నట్లే డాక్టర్ అవసరం లేదు, అనారోగ్యం ఉన్నట్లే డాక్టర్ కావాలి. యా, అనారోగ్యంలో ఉంటావు, నువ్వు బాధగా ఉంటావు, డాక్టర్ దగ్గరికి వెళ్తావు, ఏం బాగలేదని చెప్తుంటే నువ్వు నవ్వుకుంటాను, మొబైల్ చూసుకుంటా అంటే ఎలా ఉంటుంది? ఏమంటాడు? ఏం బాగలేదని వచ్చాడు, హాస్పిటల్కి వెళ్ళావు చూపించుకోవాలని చెప్పేసి. నువ్వు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన సమయంలో నీ ఫోన్ చూసుకుంటా, ఆయన తలగీకుంటా దిక్కులు చూస్తా ఉంటే అరే పిచ్చోడా ఎందుకు వచ్చాడు? ఇక్కడ కూడా మనం కొన్నిసార్లు దేవుని మందిరంలోకి వచ్చేసి ఆ దేవుని దగ్గరికి మనం చెప్పుకునే స్థితిలోకి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటుంది తెలుసా? మన ఇష్టానుసారంగా చేస్తూ ఉంటాం కదా. ఏమనుకుంటారో చూసుకో, మొబైల్ చూసుకుంటారు. జస్ట్ 10 నిమిషాలు, ఒక అరగంట, 3 గంటలు అనుకోండి. 3 గంటల సినిమాలు అయితే మాత్రం మనం శ్రద్ధగా ఉంటాం. దిగులు ఇంటర్వ్యూ చేస్తాం, లెక్క వాళ్ళు చేస్తాం. కానీ ఇక్కడికి వచ్చేసి మాత్రం చూస్తారులేదంటే మనల్ని ఎప్పుడైనా చూడండి, ఉచిత పథకాలు ఇస్తే దానికి వాల్యూ ఉంటుంది అన్నట్టు దేవుడు ఉచితంగా మన కృపణిస్తుందని మనం కోరుకోలేకపోతున్నాం. దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్తగినండి, ఇజ్రాయెల్ ప్రజలు కేవలము సనిగితేనే గొనిగితేనే 1000 మంది చనిపోయినారు. సనిగినారు, గొనిగినారు. దావీదు చేయకూడని పని కేవలం జనాగా లెక్కించినందుకే 70,000 మంది చనిపోయినారు. మనం కూడా ఈతకి రక్షించినా కూడా, నీతి మంతులుగా చేసినా కూడా, మళ్ళా కుక్క కక్కినదన్న మళ్ళా తిన్నట్టుగా మనం వెళ్తే దేవుడికి క్షమిస్తాడు అనుకుంటాడేమో. కానీ ఒకరోజు వస్తుందమ్మా, ఆ రోజు మనము ఎక్కి ఏడ్చినా కూడా ఎవరు పట్టించుకోరు. నిజంగా నేను ఒక వాక్యం వింటే నాకు గుడ్డే జల్లేదు. ఒకరోజు వస్తుంది, ఆ రోజు మాత్రము ఎక్కి ఏడ్చిన ప్రభువా నన్ను రక్షించు అనుకుంటున్నా. అక్రమం చేయవాళ్ళారా నా ఎదురు నుంచి పారిపోదు. నిజంగా మనం ఇన్ని రోజులు, ఇన్ని సవాలు మనం ఇంతగా వింటున్నాం కూడా, ఎన్నో మార్పు లేని జీవితంలో మనం ఉంటే వేస్ట్ అయింది. టు బి ఎగ్జాంపుల్, నా విషయంలో కూడా నేను ఒకప్పుడు ఈ మాటలు ఏదో చెప్తున్నానంటే కొన్ని ఎక్స్పీరియన్స్ కూడా ఉంటాయి. అంటుంటారు అప్పుడు 20 ఏళ్ళ వయసులోనే ఈ 50 ఏళ్ళలాగా భేదం చేస్తుంటారు, పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. కొన్ని అనుభవంతో కొన్ని చెప్తుంటారు. నేను ఎస్పెషల్లీ దేవుని ఈ సియోను మందిరానికి వచ్చినప్పుడు ఒకప్పుడు నా జీవితం ఎలా ఉన్నదేమో, కానీ ఈ సియోను మందిరం ఎస్పెషల్లీ నా ఉద్యోగ విషయంలో గర్వంగా చెప్పుకుంటాను. నీ వారం అంతా నేను దేవుడికి లోపడేదానంటే నెక్స్ట్ వారం అంతా నా పని ఆయన చేసుకోబోతాడు. నమ్ముతాడు నమ్మకూడదు. 2 సంవత్సరాల జాబ్లో జాయిన్ అయితే టాప్లో పెడుతున్నాడు. ఆ నిజమైన రుచిగా తెలుసుకుంటే మాత్రము వదిలిపెట్టలేము. ఎస్, ఆ రుచి తెలుసుకుంటే మాత్రం వదిలిపెట్టలేము. ఏం చెప్తాడు అని చెప్పి చాలా ఫ్రెండ్ అంటారు, కానీ ఆ నిజమైన రుచి తెలుసుకుంటే, ఆ బాధ తెలుసుకుంటే ఒక్క వారం కూడా ప్రభువా ఆయన చూస్తా ఉన్నాడు, మా ప్రతిదీ చూస్తా ఉన్నాడు. ఆయన నశించిన వారిని వెతికి రక్షించినట్టు రావాల్సిన అవసరం ఏంటమ్మా? ఎందుకు రావాలి? ఆయన ఏం పోవచ్చు కదా, ఎందుకు రావాలి? ఉచితంగా నశించి మన నరకంలో ఇస్తున్నాడు. ఆయన మన కోసం రక్షించాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు, కానీ నీతిమంతుల కోసం రాలేదంటున్నాడు. ఎస్, ఈ పాపంలో ఉంటే ఆయన నరకం ఉంది, ఇది కాదు అని చెప్పి ఆ రాజ్యానికి వారసులు చేయాలంటే కొన్ని ఫీచర్స్ ఉండాలి, మంచి ఫీచర్స్. కానీ మన దగ్గర ఉన్న ఫీచర్స్ ఏవి కూడా ఆ రాజ్యానికి చేరడానికి అర్హులే కాదు. చివరికి ఆయన నీ పాపము నా పాపం కోసము యుక్త కాలమున మన కోసము ఆయన చనిపోయినాడు. చివరికి చూడండి, ఇంకొక మాట చెప్పి నేను గుర్తు చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం.
ఎఫెసీయుల రాసిన కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృపా విషయమైన ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడిన ఎఫెసీయులు 2:1 మనందరికి తెలిసిన అపరాధముల చేతను పాపముల చేతను మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బతికించెను. ఇక్కడ చచ్చిన వారంటే కేవలం శారీరకంగా చచ్చిన వాళ్ళు కాదమ్మా. పాపం కారణంగా దేవునితో ఉన్న సంబంధాన్ని మనం తెంచుకోవడంలో మనం ఆయన చచ్చిన విధంగా మనం చూస్తున్నాం. అంటే దిగిపోయిన ఆత్మీయ స్థితి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. మనిషి బయట జీవించి ఉన్నా బాగా ఉన్నా కానీ దేవునితో సంబంధం లేకుండా ఆయన దృష్టిలో చనిపోయిన వాళ్ళు లెక్క. మన అపరాధములు మరి మన పాపములు ఏం చేస్తాయంటే దేవుని చిత్తానుసారంగా చేయాల్సినటువంటి పనులు చేయకుండా ఆటంకం చేస్తాయి. అందుకే పాపము అంటే ఏంటంటే దేవుని మార్గం నుంచి తప్పిపోవడం అంటున్నారు. చూడండి, మన పాపములు మన అపరాధములు ఏం చేస్తున్నాయంట, లాస్ట్కి మనం ఏం చేసినాయి, చంపే వాళ్ళగా చేసినాయి. అంటే దేవుని నుంచి దూరంగా చేయడం మనకి చేసేస్తున్నాయి. సో ఇట్లాంటప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బతికించను. అంటే మనల్ని మనమే బ్రతికించుకునేది కానీ ఆయన క్రీస్తే మనల్ని బతికించను. మనం బ్రతకడం కోసము, మనం మంచిగా ఉండడం కోసము ఆయనే చనిపోయినాడు. అసలు ఎంత ఘోరమైన విషయాలు చూడండి. ఎంత మన కోసము ఆయన చేసినటువంటి కార్యాలు తలుచుకుంటే మనం ఆయన ఆరాధించుకోలేకుండా మనం ఉండలేము, ఆయన స్తుతించుకోకుండా మనం ఉండలేము. మొదటిగా మనం బలహీనులుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా, మన కోసం మనల్ని బలహీనులుగా ఉన్నప్పుడు బలవంతులుగా చేశాడు. మన పాపముతో చచ్చిన వారే ఉండగా మనల్ని ఆయన బతికించి పరిశుద్ధులుగా చేశాడు. మన పాపముతో దూరంగా ఉండగా ఆయనే మనం వెతికి మనల్ని పిలవడానికి వచ్చాడు. మనం నశించిపోవచ్చుండగా ఆయన మనం వెతికి రక్షించడానికి భూలోకానికి వచ్చాడు. కాబట్టి మనం అందరూ ఒకసారి కళ్ళు మూసుకున్నట్లయితే సో మనం ఆరాధనలోకి వెళ్దాం. ఈ వాక్యానుసారంగా క్లుప్తంగా మనము ఆరాధించడానికి మనం చేద్దాం. మొదటిగా మనము బలహీనంగా ఉన్నప్పుడు అందరి కళ్ళు మూసుకోండి. సో మన బలహీనంగా ఉన్నప్పుడు ఆయన ఆయన మనల్ని బ్రతికించాడు. మనం నశించినప్పుడు ఆయన రక్షించాడు. మనం పాపులుగా మనం దేవునికి దూరంగా ఉన్నప్పుడు ఆయన మనం దగ్గరగా చేసుకున్నాడు. ప్రభా, ఇందుని బట్టి నేను మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, ఆరాధిస్తాను ప్రభా. అవును తండ్రి, ఈ రోజు ప్రభానైనా మాకు ఏదైనా ఒక వస్తువు కావాలనుకుంటే మేము ఫీచర్ చూస్తాం. కానీ ఆ పరలోక రాజ్యంలో మేము చేరాలి, మహిమ రాజ్యంలో మేము కావాలంటే ప్రభా, అలా మీరు చూసిన ఫీచర్స్ని బట్టి మేము ఏమాత్రం యోగ్యులం కాదు. ఒకప్పుడు తండ్రి అయినా మేము నశించిన దాన్ని వెలుగు రక్షించడానికి మాకు భూలోకానికి వచ్చిన మాటను బట్టి ప్రభా, మేము నశించి ఉన్న వారిని తండ్రి మనం రక్షించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. మొదటి. రెండవది ప్రభా, మీ పాపములోనే శాపములోనే చచ్చి ఉన్న వారిని ప్రభా మమ్మల్ని నీతిమంతులుగా చేసినందుకు, మాకు రక్షణ ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. మూడవదిగా ప్రభా, మేము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయి ఉండగా తండ్రి నైనా మమ్మల్ని బ్రతికించి మాకు నైనా అపరాధములను దూరపరిచి మాకు పాప విమోచన ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా అని చెప్పి వాక్యానుసారంగా మనము పురుషుల్లో ఇద్దరు స్త్రీల్లో ఇద్దరు మనము దేవునికి స్తుతులు చెల్లించుకుంటాం. మహాపరిశుద్ర ప్రేమల తండ్రి, దయగల మా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. అయినా ఇది కొద్ది చిన్న వాక్యాన్ని మాకు క్లుప్తంగా వివరంగా మాతో తెలియజేసిన ప్రభా. అవును తండ్రి, ఈ లోకంలో తండ్రినైనా మేము పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనుకుంటే మా దగ్గర ఎటువంటి ఫీచర్స్ లేవు తండ్రి ప్రభా. మేము తండ్రి బలహీనులని, నేను అబద్ధికులని, శాపగ్రస్తులని, లోకానుసారంగా జీవించే వారిని తండ్రి నాయన మా కోసం నశించిన వారిని వెతికి రక్షించడానికి భూలోకానికి వచ్చి తండ్రి పాపములో నశించిన మమ్మల్ని తండ్రి వెతికి మరీ పట్టుకొని వచ్చి మరీ తండ్రి నాయన మమ్మల్ని రక్షించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. పేరున తండ్రి ఏ ఒక్కరు నశించడం ఇష్టం లేదని చెప్పి ప్రతి ఒక్కరిని తండ్రి నీ చేతులతో తండ్రి నాయన కులం లేదు, మతం లేదు నాయన, ఏ భేదము లేకుండా అందరూ పాపం చేస్తుండగా పాపంలో మనందరినీ రక్షించినందుకు స్తోత్రాలు ప్రభా.
అయ్యా ఆ పాపములో ఉన్న తండ్రి నాయన మమ్మల్ని నీతిమంతులుగా తీర్చినందుకు నీకు వందనాలు స్తోత్రం. మాలో ఏ నీతి లేక ప్రభు నాయన భ్రష్టులమై ఉండగా పాపపు జీవితంలో ఉండగా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చినందుకు వందనాలు స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా ప్రభు మా ఆత్మీయ జీవితంలో మేము పైకి మేము జీవిస్తున్నామనే పేరు మాత్రమే ఉంది, కానీ మేము కేవలం మృతులము తండ్రి, చనిపోయిన వారు ఉండగా మీతో సంబంధం తెగిపోయిన వారు ఉండగా ప్రభా నాయన మీరు మా కోసం తండ్రి చనిపోయి ఆ సంబంధాన్ని మరీ పునరుద్ధరించినందుకు నీ గొప్ప దేవాలయం వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన. తండ్రి పాపములో అపరాధం చచ్చిన వారిని మనం తిరిగి నాయన మాకు మంచి జీవాన్ని ఇచ్చి మా మొదటి వల్లే తండ్రి నాయన మాకు ఆ సంబంధాన్ని మాకు దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మీరు ఇచ్చినటువంటి కృప, ఈ ఉచిత కృప ద్వారా తండ్రి మేము ఈ రోజు సగర్వంగా తండ్రి సియోను మందిరములో మేము ఈ విధంగా జీవిస్తున్నాం తండ్రి నాయన. ఈ విధంగా ఆరాధించడానికి మాకు ఇచ్చిన అవకాశానికి వందనాలు. పరలోకాల నుంచి భూలోకానికి దిగవచ్చి ఎన్నో మహా అద్భుత కార్యాలు చేసి చివరకు అన్యాయపు శిక్ష ద్వారా తండ్రి నాయన మా కోసం మీ అమూల్యమైన రక్తాన్ని మాకు చెందించినందుకు మాకు పరివారికి వందనాలు స్తోత్రాలు. ఆ జీవ గ్రంథంలో మా పేరు లిఖింప చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతులు చెల్లిస్తూ అర్పిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. మల్లెమైనటువంటి నా జీవితంలో నేను కనపరుచుకుంటూ నేను కీర్తించుకుంటూ నాకు ఇచ్చిన దేవా అవును ప్రభా తండ్రి పాపం చెప్పి చచ్చినటువంటి బ్రతుకున్నటువంటి ప్రభా అయా క్రీస్తు కూడా తండ్రి ప్రభా నైలాన తండ్రి నచ్చ అయా తండ్రి బ్రతికించినటువంటి ఉదాహరణ క్షమిస్తున్నాను అయా తండ్రి ప్రభా
దాన్ని బట్టి వందనములు ఏమి చింతించుకోవాలని యాభై శుద్ధులు చెల్లించుకుంటూ ఆయన ఏ మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా కృపాసక్తి సంపూర్ణమైన మా తండ్రి మీ పరిశుద్ధమైన మీ నామములు పొందాలైనా గడిచిన వారం నుంచి వారం వరకు ఈ అపారమైన ప్రేమని చేత మమ్మల్ని కాపాడి భద్రపరిచి ఈరోజు పరిశుద్ధమైన స్వీయంలోని ఆలయంలో మేము శుద్ధించి కనపరుచుకుంటూ తండ్రి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యములు బట్టి మీకు పొందనాను దాసు నిలబెట్టుకొని మాతో మాట్లాడుతున్నటువంటి లేఖన వాక్యములు బట్టి మీకు పొందనాను అవును ఆయన పరలోక రాజ్యంలో తండ్రి మమ్మల్ని ఒక రాజ్యంలో చేయటానికై నా తండ్రి మమ్మల్ని ఏర్పాటు నిమిత్తమై యోగాన్ని రక్షించినావు ఆయన తండ్రి మేము అమ్ముడు పోయిన వారు అయి ఉండగా లోకమంటున్నటువంటి తిరిగి మమ్మల్ని కొని విమోచించి విడిపించి మమ్మల్ని కొనటానికై నా తండ్రి మీ శిలువ రక్తము మాకు ప్రైదాముగా చేయించినావు ఆయన ఇదిగోనైనా తండ్రి మీరు కొనకు ముందు ఉన్నటువంటి మా దుస్థితి మా యొక్క ఆయన పరిస్థితి మేము ఒకసారి ఆలోచించినప్పుడు అవును ఆయన నశించిపోయినటువంటి వారు ఆయన పాపులు అయిపోయినటువంటి వారు భక్తి హీనులు అయిపోయినటువంటి వారు అపరాధం నుంచి చచ్చినటువంటి వారు ఆయన ఇదిగో తండ్రి ఆ రీతికి మమ్మల్ని నశించిన మమ్మల్ని రక్షించుటకే రక్షించుకుంటుగా ఆయన ఈ లోకానికి వచ్చినావు మీ రక్షణ మాకు అనుగ్రహించినావు దైవకర్తకు శిక్షణ పాత్రలో ఉండగా తండ్రి ఆ నిత్య శిక్షణ ఇచ్చి మమ్మల్ని రప్పించి నిత్య రాజ్యములని మమ్మల్ని వారసులు నిలబెట్టడానికి ఈ ప్రభా ఈ లోకంలో మా కొరకు వచ్చినావు మాత్రమే కాదు మేము పాపులమై ఉండగా ఆయన మా పాపం తిరగటానికి మా పాపం చేయించుటకై పాపిష్ట సంబంధం ఈ లోకంలోకి వచ్చిన ఆయన పాప శరీరాకారముందు ఆయన మా పాపం నుంచి మీరు భరించుకున్నాం పాపముని శరీరం ధరించుకొని ఆ శరీరం ఉన్న పాపములకు శిక్ష విధించి నిర్మోదన ప్రభావం మీరు పొందిన శిక్ష చేత మీరు పొందిన దెబ్బల చేత గాయముల చేత మాకు స్వస్థత విమోచన విడుదల మాకు అనుగ్రహించినావు మాత్రమే కాదు నా ప్రభా బట్టి హీనులమైనట్టుగా దేవ మా కొరకు చనిపోయి ఇంతకాలం మీ ప్రాణములు పెట్టి స్వరక్షించుకున్నట్టు సంఘంలో మేము మమ్మల్ని నడిపించి ఏది లైవ్ వారుగా మిమ్మల్ని ఆదరించుకునే గుంపులో భక్తుల యొక్క గుంపులో మమ్మల్ని నిలబెట్టిన విధానం బట్టి పొందున్నారు ఇదిగో తండ్రి అపరాధ చచ్చిన మమ్మల్ని నిత్యం మీతో పాటు బ్రతికించుటకై ఇదిగో మరణమును గెలిచి పునరుద్ధానుడివై ఈరోజు నీ పునరుద్ధాన శక్తి చేత మేము పడుతున్న నీ రక్షణను నిలిచి సీఎంలు ఆరాధించుకునే గొప్ప ధన్యత భాగ్యం మాకు అనుగ్రహించినందుకు మా హృదయపూర్వక స్తుతి ఆరాధన లేస్తున్నాము మీకే సమర్పించుకుంటున్నాము తండ్రి ఆమేన్. సో మన లేకపోండి ఆరాధించలేకున్నారు సో పాట ద్వారా మనం అందరం కలిసి ఆరాధించడానికి
నెమ్మది కలిగే నాలో ఆశీర్వాదము నిజమై ఉన్నది. నీ సరిహద్దులలో నెమ్మది కలిగే నాలో యేసయ్యా Ora, 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 ora,
దేవుని నామమున మీకు అందరికీ వందనాలు. దయచేసి అందరూ కూర్చుందాం. సో ఇంతసేపు కూడా మనము ఆరాధన వర్తమానం మీద ఎందుకు మనము ఆరాధించాలి, స్తుతించాలి. సో దేవుని యొక్క శరీరము రక్తం మన మధ్యలో ఉంది కనుక వాళ్ళ ఆరాధన వర్తమానం కొద్ది నిమిషాలు ధ్యానించుకొని మనం యోగ్యులుగా ఉండి శరీరాన్ని రక్తాన్ని పెంచుకునే విధంగా మనము కొద్ది నిమిషాలు మన దేవుని వాక్యాన్ని ఇందా. సో నేను ఒక వాక్యం చెప్తాను. ఈ వాక్యం మీరు ఇప్పుడు విన్నట్లయితే ఓకే, వినప్పుడు కొత్త వినాలంటే ఆశ్చర్యంగా చూసి నన్నే కొడతారేమో. కీర్తనలు 137వ కీర్తన 9వ వచనం. కీర్తనలు 137:9. కీర్తనలు 137:9. 137:9. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకి వేసి కొట్టువాడు. పిల్లల్ని తీసుకొని బండకి మాటలుగా కొట్టారు. కొద్ది ఏం చేస్తారు? కొంతమంది నార్మల్ మన శారీరకంగా అప్లై చేసుకుంటే అప్లై చేసుకుంటే మాత్రం ఈ బండ మీద ఏంటి బండ, ఏ బండ కొట్టాలి? క్రీస్తు అనే బండ. ఎక్కడ ఉంటుంది ఆ బండ అంటే నేను కొన్ని విషయాలు ఇచ్చాను. వాక్యం అనే బండ చేత స్థిరముగా ఉన్నావా లేదా మనం చెక్ చేసుకుని ప్రభు బలకి ముందుకెళ్దాం. వాక్యం అనే బండ స్థిరంగా ఉన్నావా లేదా ఇవన్నీ మనకు తెలిసిన వాక్యాలు మనం చదివింటాం. సహజంగా మనం దేవుని వాక్యాలు వింటాం. వేరే వాళ్ళ చేతులు ఓకే, వారి చేతులు ఎత్తునండి వీళ్ళంటే ఎత్తులేదు కాబట్టి వింటున్నారు. వెరీ గుడ్, అటెన్షన్ లో ఉన్నారు. ఓకే, ఈ వాక్యాన్ని విన్న తర్వాత మనం ఏం చేయమంటాడు? వాక్యానుసారంగా జీవించాలి. ఎందుకు వాక్యం చెప్తారు మనకి? ఈ వాక్యం మనం ఎందుకు బోధిస్తారు? వాక్యానుసారంగా జీవించాలి. ఎలా చెప్పారు? ఇక్కడ ఏమైనా చెడుగా ఉంటాయా? మంచిగా ఉంటాయి కదా. ఈ వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు ఈ వాక్యం అనే బండ మీద మనము మన జీవితాలు నిర్మించుకొని ఉండాలి. చాలా మంది ఈ వాక్యం అనే బండ మీద జీవితాలు నిర్మించుకుంటున్నారా లేదా అనే ప్రశ్న. కానీ మన విశ్వాసంలో ఎన్నో హెచ్చుతగ్గులు ఉంటాయి, ఎన్నో ఆత్మీయతలు, ఎన్నో వ్యత్యాసాలు ఉంటాయి. అయితే ఈ వాక్యాన్ని స్పందించే విధానంలో కూడా చాలా తేడాలు ఉంటాయి. వాక్యాన్ని మనం వింటున్నప్పుడు కూడా ఆ స్పందించే విధానం, మీరందరూ అన్నప్పుడు చెప్పండి అంటే ఆ స్పందించే విధానంలో ఒకరేమో సైలెంట్గా ఉంటారు, ఒక్కొక్కరిని చెప్తా ఉంటారు, ఒకరించి తలంచుకుంటారు. స్పందించే విధానాలు వేరుగా ఉంటాయి. అవునా? మనిషి విధానం కూడా మంచి ఆలోచన రకరకాలు ఉంటాయి. కాబట్టి ఈ వాక్యం మనం వింటున్నప్పుడు స్పందించే విధం కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అయితే దేవుడు ఏం చెప్తున్నారు చూడండి, ఇక్కడ రకరకాలుగా మనం స్పందించే విధానంలో ఒక్కొక్క విధానము ఒక్కొక్క విధంగా ఉంటుంది. కానీ ఫైనల్ గా మన విధానం స్పందించే విధానం ఏ విధంగా ఉండాలి అని చెప్పి మనకి వాక్యం చెప్తుంది. నేను అదే చెప్పబోతున్నాను. వాక్యం వింటున్నాం. ఈ వాక్యాన్ని మనము బండ మీద స్థిరంగా నిలబెడుతున్నామా లేదా? ఒకవేళ బండ మీద స్థిరంగా నిలబెడితే నువ్వు ఎలా ఉండాలి? అలా ఉంటేనే మన ప్రభు బలకి వెళ్ళాలి. తన ముందు ఒకసారి చూసుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ వాక్యం అనే ఒక విత్తనం గురించి మనం సాదృశ్యం వినుకుంటున్నాం. వాక్యం అనే విత్తనాన్ని మన హృదయంలో విత్తారు కాబట్టి దాన్ని మనం ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాం అనే విధానాన్ని దేవుడు ఇప్పుడు మన మధ్యలో వాక్యం అనే విత్తనం విత్తుచున్నాడు. లూకాసు వార్త 8వ అధ్యాయము 12వ వచనం.
అపవాది వచ్చి వాని హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. ఇక్కడ నేను చెప్పబోయే అంశం ఏంటంటే ఓ విత్తనం అనే వాక్యాన్ని మనకి విత్తుతున్నారు. అవి ఎక్కడెక్కడ పట్టాయి, వాటిలో ఏ విధానాలు ఉన్నాయి, మనం ఏ విధానంలో ఏ దాంట్లో ఉన్నామో తెలుసుకొని మనం ప్రభు బలైపోవాలి. మొదటగా ఒక విత్తనం విత్తుచుండగా ఆ విత్తనం ఎక్కడ పడిందంట? త్రోవ పక్కన పడిందంట. ఈ త్రోవ పక్కన వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వారి వినువారు కానీ వింటారు కానీ నమ్మి రక్షణ పొందక ఉండనట్లు అపవాది వచ్చి వారి హృదయముల నుండి వాక్యము ఎత్తుకొని పోవను. ఏదైనా వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళు వింటారంట బాగానే. మైండ్ ఈజ్ ప్రెజెంట్, బాడీ ఈజ్ ఆబ్సెంట్ అంటే మైండ్ ప్రెజెంట్ గా ఉంటే మన మనసాయి చూస్తూ ఉంటారు, అన్ని విన్నట్టుగా ఉంటారు. కానీ నమ్మి రక్షణ పొందలేరంట. పాపం రోజు వస్తారు సండే వాక్యం అయితే బాగా నా అమ్మ పాస్టర్ సాయి ఎక్కడే చూస్తూ ఉంటారు, బాగా వింటూ ఉంటారు. కానీ ఆ వాక్యాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు విని రక్షణ పొందలేకపోతున్నారు. ఆ వెంటనే ఏమొస్తుంది? వెంటనే అపవాది వచ్చి ఏం ఎత్తుకెళ్తారంట? వాణి గారు ఎత్తుకెళ్ళేది. నువ్వు ఏదైతే విన్నావో ఆ వాక్యాలు ఎత్తుకెళ్తారు. చూడండి, మనకు బాగా తెలుసు యూదా ఇస్కరియోతు. బాగినండి, యూదా ఇస్కరియోతు ఎవరు? అతను యేసుక్రీస్తు ప్రభువు ఒక శిష్యుడు. ఎన్నో అవుతున్నా మనం వింటాం, 12 అవుతున్నా. యూదా ఇస్కరియోతు. బాగినండి, ఇంతగా ఎగ్జాంపుల్ ఉంటే మనకు నిజమే కదా అనిపిస్తుంది. ఈ యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడు. ఎన్నో అద్భుత కార్యాలు చూశాడు. ఆయన ఎన్నో బోధలు చెప్తుంటే అన్ని బోధలు విన్నాడు. చివరికి యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? పక్కనే ఉన్నాడు. జాగ్రత్తగా యేసుక్రీస్తు పక్కనే లైవ్ లో చూసి ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో వాక్యాలు, బోధలు విన్నాడు. విని మన దగ్గర ఏం లేదు, రక్షణ లేదు. రక్షణ లేకపోవడం వెంటనే ఏమొచ్చింది? అపవాది వచ్చింది. ఏమైపోయింది? ఆ వాక్యాన్ని తీసుకెళ్ళిపోయింది. అప్పటి వరకు దేవుని దగ్గర ఉన్న అతన్ని అపవాది వచ్చేసి దూరం చేసేసింది. మనకి కొట్టి తెలుసా, ఎట్లయినా నేను డబ్బులు అవ్వాలా, డబ్బులు ఎలా సంపాదించాలా, యేసుక్రీస్తు ప్రభుత్వం నాకేం అయ్యే పని లేదు, ఇమ్మీడియట్గా గొప్ప కావాలని ఆలోచన వచ్చింది. వెంటనే ఏం చేద్దామని ఒక ఆలోచన వచ్చేసరికి ఒక అప్పుడే అపవాది వచ్చింది. నా దగ్గర ఒక ఆలోచన ఉంది. ఏంటి? నువ్వు మీ యేసుక్రీస్తు ప్రభుత్వాన్ని పట్టిస్తే నీకు 30 వెండి నాణాలు ఇస్తాను. 30 వెండి నాణాలా? ఇది కదా అవకాశం అని చెప్పేసి ఆ 30 వెండి నాణాలతో తీసుకుపోయి అప్పటి వరకు పక్కన ఉన్న యేసుక్రీస్తు ప్రభుని ఏం చేశాడు? పట్టించేశాడు. ఆ 30 వెండి నాణాలతో పోయి పొలం కొన్నాడు. బాగా హ్యాపీగా ఉందామని అనుకున్నాడు. చివరికి యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఆ వేదన చూస్తున్నప్పుడు ఈ ఇస్కరియోతు ఇటువంటి వాని యేసుక్రీస్తు ప్రభుని నేను పట్టించనని చెప్పి వేదనతో, బాధతో ఏ పొలంలో అయితే 30 వెండి నాణాలు పెట్టుకున్నాడో అదే పొలంలో ఊరేసుకొని తెచ్చిపోయాడు. జాగ్రత్తగా వినండి, దేవుని మందిరానికి ప్రతి వారం వస్తుంటావేమో, ప్రతిరోజు వాక్యం వింటున్నావేమో, నీ యూట్యూబ్ ఆన్ చేస్తే ఫస్ట్ జీసస్ మెసేజ్ లో పాటలు ఉంటాయేమో, నిద్ర లేస్తే దేవుని పాటలు వింటున్నావేమో. వినినంత మాత్రాన దాన్ని రక్షణలోకి తేలకపోతే వెంటనే ఏమొస్తుంది తెలుసా? అపవాది వచ్చేస్తుంది. అపవాది వచ్చేసి నువ్వు అప్పటి వరకు చేసిన జీవితం అంతా వ్యర్థం. చూడండి, యూదా ఇస్కరియోతు అప్పటి వరకు శిష్యుల్లో గొప్పగా ఉన్నవారు. ఆ తర్వాత అతని పేరే రాయబడాలి, చనిపోయాడు. కానీ దేవుని వాక్యం వింటున్నాం మనము. ఏ త్రోవలో, ఎక్కడ ఏ విత్తనంలో ఉన్నాం? త్రోవ విత్తనంలో ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం ఉంచుకో. ఆ త్రోవ విత్తనంలో ఉండి నువ్వు అక్కడే ఉండి బల్లలకు వచ్చి చెయ్యాలనుకుంటే చచ్చిపోతాం. అయోగ్యంగా పుచ్చుకున్నవాడు శాపగ్రస్తుడను. శాపము మొదటిగా ఈ విత్తనము ఎక్కడ పడిందట? త్రోవ పక్కన పడింది. రెండవ చూడండి, రెండవ వాక్యం గురించి మనం చెప్తున్నాడు. రెండవ విత్తనం ఎక్కడ పడిందో మనం గమనించుకున్నట్లు లూకాసు సువార్త 8వ అధ్యాయము 13వ వచనం. రాత్రి నెల ఎవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు, కానీ వారికి వేరు లేనందున
కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. ఇది కొంచెం ఏమన్నారంట? వినంట వాక్యాన్ని ఎలా వింటారంట? సంతోషంగా వాక్యం చెప్తూ ఉంటే అప్పుడు మనం వింటే జీవించాలి. ఇంగ్లీష్ వచ్చే జీవిస్తాం. ఈ కాదు ఇంకా జీవించాల్సింది, ఇట్లా కాదు నేను బతకాల్సింది. సంతోషంగా ఏమని నా ప్రభు అల్లెలు అమ్మాయి ఇట్లా అనుకుంటారు. తర్వాత ఏం లేదంటే వాళ్ళు వేరు లేనందున ఎప్పుడు వెంటనే కాదు కొంచెం కాలం, 1 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కానీ కొంచెం కాలంలో ఏమైపోతుంది? చిన్న సోదరి ఏం చేసినాడు మీరు? ఇదే ఇజ్రాయెల్ ప్రజలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇజ్రాయెల్ ప్రజలు అనేక సంవత్సరాలు దేవుని మహిమ కళలు చూశారు. అవునా కాదు? ప్రభా మాకు అన్నం లేదంటే పైనుంచి మన్నాను కురిపించారు. ప్రభా మాకు ఇది లేదంటే వెంటనే అన్ని మహిమ కళలు చూశారు. కానీ వారు చూడండి, అన్ని మేలు చేయగానే దేవుడు వారిని వాళ్ళు దేవుణ్ణి ఎంత గొప్ప మా దేవుడు మాకు అన్ని చేసినాడు అని పాటలు పాడినారు, అన్ని చేసినారు, అంతా చేసినారు. చివరికి కొన్ని రోజులకి వాళ్ళకి ఒక సామెత కూడా ఉంది, యథా రాజా తదా ప్రజ అని చెప్పేసి. కొన్ని రోజులకి ఇంకా బోర్ కొట్టిందేమో, ఇంక తినే మహన వస్తుంది, ఇంకా అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పేసి ఇంకా కొన్ని అలా 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 అనేసి ఓకే వాళ్ళ అధికారాన్ని చేసుకొని ఏం చేసినారు వాళ్ళు అలా పూజించడం మొదలు పెట్టినారు. ఆ ఐగుప్తు దేశం తీసుకొచ్చినప్పుడేమో అబ్బా మా దేవుడు ఎంత గొప్పగా చేసినాడు అని పాట పాడుకుంటూ ఉన్నారు. ప్రభానికి స్తోత్రం స్తోత్రం అనుకున్నారు. మళ్ళా కొన్ని రోజులకు వచ్చేసరికి ఇదే బాగాలేదే, అదే బాగుంది ప్రభాని, ఎందుకు భయం చేయండి, ఎందుకు అదులో అట్లా కొంచెం ఏదైనా శోధన అనుకుంటేనే కాలేదు. మన జీవితంలో కూడా మన జీవితంలో అన్ని జరిగిన రోజులు దేవుని దగ్గర వాళ్ళ స్వామి అన్ని ప్రమాణం వచ్చాయి అది అనుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత కొన్ని సమస్యలు వస్తాయి. ఏం లేదంటే మనలో వేరు లేదు. ఈ వాక్యము ఈ విత్తనము అన్ని విత్తనము ఈ విత్తనం చూడండి సేమ్ క్వాలిటీనే, సేమ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఆ విత్తనంలో. అది ఎడబడి ఒకటేమో త్రోవ పక్కబడి, ఒకటేమో రాత్రి పడింది ఎక్కడబడింది మళ్ళీ రాత్రి అది రాత్రి నేలను పడింది. ఒకే విత్తనమే, పడే విధానం వేరు. ఒకటే, తీసుకునే విధానం వేరు, స్పందించే విధానం వేరు. మొదటి విధానం మాత్రము ఒకప్పుడు వచ్చిన చూసుకుంటే ఇస్తూ అన్న రాస్తారు నీకు ఏంటది. ఇప్పుడు అంటే ఇంకా కొంతకాలము సంతోషించారు, కొంతకాలము దేవుని వాక్యం విన్నారు, కానీ వాళ్ళ ఏం లేదు వేరు లేదు. ఇక్కడైనా కాదు ఎక్కడైనా కూడా సంఘాలలో వేరు లేనందున దేవుని యొక్క బలలో చూడండి ఇది చెప్పేసి చేస్తాను. మూడవది మూడవ విత్తనం ఏంటి? ముళ్ళ పొదలో పడిన విత్తనము. వీరెవరనగా విని కాలము గడిచిన కొలది, కొంతకాలం కాదు, కాలము గడిచిన కొలది పోతానే ఉంటది. ఈ జీవ సంబంధమైనటువంటి డబ్బుకి శరీరాశ నిరాశక్తి జీవడము ఏం చేశారంట? అణిచివేయబడిన కొంచెం ముందు మొదటి వారి ఫస్ట్ వారి మొదటిలో అట్లా ఇచ్చినారు. అప్పుడప్పుడు ఒక వారం వస్తారు, 2 వారాలు వస్తారు, మొదలైన వస్తారు, కంటిన్యూ వస్తారు, 2 3 సంవత్సరాలు, 1 సంవత్సరం వస్తారు, కంటిన్యూ వచ్చేసి
మళ్ళా అయిపోయారు. వీళ్ళు చూడండి, వీళ్ళు వస్తానే ఉంటారు. కొంతకాలము, కొంచెం కాలం కదా, కొంత కాలము గడిచిన కొలది అంటే టైం లిమిట్ లేదు. గడిచిన కొలది ఏమైపోతారంట, విధమైనటువంటి ఆకర్షణ. అన్ని ఆకర్షణలు, ఈ ఆకర్షణ చాలా డేంజర్ ఇది. ఎందుకంటే ఈ మానవుడు జీవిస్తున్నాడు, ఈ లోకంలో జీవిస్తున్నాడు. ఈ మానవుడికి, ఈ జీవానికి కొన్ని ఆకర్షణలు చాలా మనకి యూనో వెల్కమ్ చెప్తా ఉంటాయి. మొదటిది తెలుసు, శరీరాశ, నేత్రాశ, జీవపడ్డము. ఈ మూడింటిని మనం జయించలేక, ఈ మూడింటిని జయించలేక పరిపక్వమలేక ఆ విగ్రహం అలానే అణిచివేయబడుతూ ఉంటారు. నువ్వు ఒకసారి వెళ్ళి ఆ మూడింటిని కన్నా దూరపరిచేస్తే నువ్వు పరిపక్వ అయిపోతావు. కానీ శక్తి చాలా ఏ స్టేజ్ లో ఉన్నావో దేవుడు ఇప్పుడు నేను అడుగుతున్నాడు. ఏ స్టేజ్ లో ఉన్నావు? ఏ విత్తనం నీలో ఉంది? త్రోవ పక్కన ఉన్నావా? రాతి మీద ఉన్నావా? ముళ్ళ పక్కన ఉన్నావా? ముళ్ళ పక్కన ఉన్నావా? అప్పుడే దేవుడు ఏ విత్తనం కోరుకోవాలనుకుంటున్నాడు తెలుసా? నువ్వు ఏ విత్తనంగా ఉండాలనుకుంటున్నాడు తెలుసా? వీళ్ళెవరో చూడండి, ముళ్ళ పదలో ఉన్న ఒక ఎగ్జాంపుల్ మనం బైబిల్లో చూసుకుంటే, ఆ నినివే పట్టణస్తులు అంటే అశ్షూరీయులు వద్దకు వెళ్ళి 40 దినములు నినివే పట్టణము నాశనం మొదలని ప్రకటన చేయగా, వారు వెంటనే అందరూ రాజు మొదలుకొని దాసి వరకు పశువులతో సహా గోనెలు కట్టుకొని బూడిదలు కూర్చొని దేవునికి మొరపెట్టారంట. అవును, మనం విన్నాము. కానీ కాలక్రమేణా ఈ లోక సంబంధమైన వాటితో కలిసిపోయి వాళ్ళు క్రీస్తు ఎవరో ఎదురట అన్య జనములు అయిపోయినారు ఈ నినివే పట్టణస్తులు. అటువంటి పట్టణస్తులకి ఒక వ్యక్తిని పంపించాడు దేవుడు. ఎవరు ఆ వ్యక్తి పేరు? దేవుడు అంటే ఇష్టమే. దేవుడి కోసం నువ్వు ఏమైనా చేస్తావు, ప్రతి ఆదివారం వస్తావు, అన్ని చేస్తావు. కాలక్రమేణా నీకు లోకానుసారమైన ఆశలకు లోపడిపోయి ఏం చేసినామంటే మనం దేవునికి దూరం అయిపోయి, ఇట్లాంటి స్థితిలో వచ్చి నువ్వు దేవుని బలంలోకి వచ్చి చేపెట్టుకుంటే శాపగ్రస్తులు. మరి దేవుడు ఏం కోరుకుంటున్నాడు చూడండి. లాస్ట్ చివరికి మనం వచ్చేసాం. మంచి నేల నుండి విత్తనము పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి అయిపోయింది. ఓపికతో ఫలించేవారు. ఈ ఓపికకి ఎంత టైం అనేది చెప్పలేదు దేవుని మందిరం. అబ్రహాముకి చెప్పాడు, నీకు పిల్లలని ఇస్తానని చెప్పేసి. అబ్రహాము ఓపికతో ఉన్నాడా? ఎన్ని సంవత్సరాలకి అబ్రహాం పిల్లలు ఇచ్చారు? ఎన్ని? ఏ సంవత్సరాలకి పిల్లలు కన్నా? ఏ సంవత్సరాలు చేసిన ఆపరేషన్? 98, 96, 99, 100, 99 లేదా? అబ్రహాం ఓపికతో ఉన్నాడు. ఓపికతో ఉన్నాడు, పిల్లలు ఇస్తారని. ఒక ఆమె ఓపిక లేక ఎవరు ఆమెకు సలహా ఇచ్చింది. ఏంటి తెలుసా? ఎప్పుడు ఇస్తాడు మన దేవుడు? ఒక పని చేస్తాడు, చెప్తాను, చేస్తావా? ఏం చేస్తావు? మన దాసి ఒక ఆమె ఉంది. ఆ పేరేంటి? వినండి, జాగ్రత్తగా వినండి, ముగించేస్తాం. మన దాసి ఒక ఆమె ఉంది. ఏం పేరు? నువ్వు పోయి ఏం చేయాలా? ఆగరితో పిల్లలతో సలహా ఇచ్చింది. ఏం చేస్తాడు అబ్రహాం? చేశాడు. ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ జరిగిందో అప్పటి నుంచి 13 సంవత్సరాలు దేవుడు అబ్రహాంతో మాట్లాడలేదు. బైబిల్లో ఈ ఓపిక చాలా ఇంపార్టెంట్. ఒక వాగ్దానం నీకు ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం నీకు ఓపిక ఉండాలి. చూడండి, మంచి నాలుగు విత్తనం వాడు ఇలాంటి మళ్ళీ ఒకసారి చదువుతాం. మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపిక ఫలించేవారు కరువు కాలంలో విత్తవేసి శ్రమలు, శోధనలు, కష్టాలు చూస్తూ భరిస్తూ సహిస్తూ వెనుకకు తిరగగా నిరంతర ఫలం పొందిన ఒక వ్యక్తి ఇస్సాకు. దివారాత్రములు గణించుచు అంచెంచెలకు వెతికినటువంటి వ్యక్తి దావీదు. శత్రుకు, మోషకు, అబేద్నెగో వాళ్ళ మరణాకాండ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు కూడా పట్టు వదలగా మా దేవుడే నిజమైన దేవుడు, ఆ దేవుని తప్ప మరి ఏ దేవుడిని మేము మొక్కము అని నిలబడిన ఓపికతో ఉన్నవాళ్ళు.
సింహాల బోరులో వేసి ఇంకా ఈ సింహాలతో ఆహారం అయిపోతారని అందరూ నవ్వుకొని చుండగా ఆ దానియేలు ధైర్యంతో ఓపికతో ప్రార్థన చేస్తే సగరంలో బయటకు వచ్చినాడు. అటువంటి ఓపిక మనకుందా? అటువంటి మంచి మనసు మనకుందా? అటువంటి మంచి విక్రమ పరిపక్వించే విధానం మనకుందా? కొంతమంది అనుకుంటారు ఏమని, చిన్నగా చెప్తాను చూడండి. నేను ఎలాగైనా ఏమంటారు, లైక్ నోవాహులా నన్ను కాపాడు, అబ్రహాములా నన్ను ఎన్నుకో, ఇంకా యోబులా నన్ను ఆశీర్వదించు, ఇంకా దావీదులా నన్ను ఆపదల నుంచి రక్షించు ప్రభువా, ఆ పేరు పెట్టి ప్రార్థన చేస్తారా? అవునా? అయితే దేవుడు అంటాడు, నోవాహులను నీతిమంతులు ఉండు, అబ్రహాములాగా విశ్వాసం ఉండు, దావీదులాగా యోబులాగా ఎలాంటి జీవించు, నమ్మకంగా ఉండు, అప్పుడు వెరీ సింపుల్. ఇక్కడ నేను ఆఫీస్కి వెళ్తే నాకు ఉద్యోగం వస్తుంది, జీతం వస్తుంది, నేను ఇంట్లోనే ఉంటాను నాకు జీతమై అవుతారా? వెరీ సింపుల్. ఇక్కడ మనం ఏంటంటే లోపము, మన ఈ వాక్యాన్ని సరే మన పరిపక్వం లేకుండా నాకు దేవుడు ఇవ్వలేదే అంటే ఆ దేవుడు అంటాడు, నువ్వు ఉన్నావా, నువ్వు ఉన్నాడు, నేను ఇస్తాను. వెరీ సింపుల్. చాలా మంది నాకు ప్రభు ఏం చేయలేదే, నాకు ఇచ్చేయాలంటే, అరే నువ్వు ఫస్ట్ దాన్ని వదిలేసి నువ్వు ఇంట్లో ఉండు, ఇది జీవించు, నాకు అనుకూలంగా జీవించు, అప్పుడు నీకేమి కావాలో అడుగు, నేను నీకు ఇస్తాను అంటాడు కదా. అడుగుడి మీకు ఇవ్వకూడదు, వెదకుడు మీకు దొరకడు, తట్టుడు మీకు తీయడం. ఈ ఊరిని అడిగితే కాదు, ఆయనలో ఉండి ఆయనలో నిలిచి అప్పుడు నీకేం కావాలో అడుగు. ఎస్, ఇదివరకు నేను ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ చెప్తానా, నేను ఎక్స్పీరియన్స్ అయ్యాయి. నిజంగా ఏ పాపం లేకుండా ఆయనలో నువ్వు ఒకసారి ముందు చూడు, ఆనందమే వేరు. ఎస్, చాలా మంది మనం నిజంగా మనం ఇక్కడ ఉన్నామంటే ఏ నేలను పడ్డాం తెలుసా? మనము మంచి నేలను పడ్డ ఇక్కడికి వచ్చినాం. ఈ మంచి నేలను పడిన వాళ్ళు మనం ఏం చేయాలి తెలుసా? ఓపికతో ఎస్ దేవుని వాక్యాన్ని విని అవలంబించుకుని మనం మంచి ఫలాలు పండించే వాళ్ళగా ఉండాలి. మంచి ఫలాలు ఎలా ఉండాలంటే, మన దగ్గరికి వచ్చి 10 మంది మాట్లాడాలి, మన నోరు విరిస్తే మంచి మాటలు రావాలి. ఇటువంటి మంచి స్వభావంగా ఉండి నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే, నువ్వు ప్రభు బదులుగా చేయవేసినట్లయితే మంచి అర్థమైందా సినారియో? మన ఏ విత్తనం మనము బండ గీసు కొట్టుడి పిల్లల్ని ధన్యుడు అంటే, ఏ బండ వాక్యమైన బండ మీద ఎలా కొట్టాలి, ఏ విషయంలో మనం ఉన్నాము మనం చర్చించుకోండి. ఎక్కడున్నాము మొదటిగా త్రోవ పక్కన పడలేమో, దయచేసి అది మంచి పద్ధతి కాదు, రా ఇక్కడికి రావాలి. నువ్వు ఇంకా రాత్రి నేర్చుకుంటావేమో, కొన్ని కాలాల నుంచి కొంతకాలం తర్వాత మళ్ళా దేవుని మర్చిపోతున్నావు. నువ్వు ముళ్ళ పొదల్లో ఉన్నావేమో, కొంతకాలం గడిచిన కొలది మళ్ళీ లోక సంబంధించిన భోగాన్ని మునిగిపోతున్నావు. మంచి నేలని కలిగి ఉండు. ఇదిగో నేనిచ్చు ఆహారము, నేనిచ్చు నీళ్లు తాగిన వాళ్ళు ఇప్పటికీ దెబ్బతిన్నాడంటారు. ఇదిగో జీవాహారము నేనే, ఇదిగో నీటి కాలువల యుద్ధ ఆడేవాడు ఆగుబాటుగా ఫలం చెట్టు వలె పచ్చగా ఉన్నాడు. దయచేసి ఈ చిన్న వాక్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకొని మంచి నేలని విత్తన వారంగా ఉండి దేవుని సన్నిధిలో ఒక బలమైనటువంటి తీర్మానం చేస్తాను. ఆఖరి గడిలో కళ్ళు మూసుకొని మనోనేత్రములతో దేవుడిని చూస్తూ దేవుడు మనతో మాట్లాడిన చుట్టి ప్రతి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం, ఆ వాక్యము ఎక్కడ పడితే అక్కడ పనికి వస్తాం. కానీ ఆ పడిన స్థానం ఎలా ఉండాలి, మూడు అనుభవాల్ని మనం నేర్చుకుంటూ వచ్చాం.
త్రోవ పక్కన నిలబడేవారి వారి కాక త్రోవలో నిలిచి ఉండి దేవుని వాక్యం అంగీకరించేవారు కాక, ఏదో దారిలో నడిచేవారు వల్లే కాక దేవుని ఆ వాక్యాన్ని అంగీకరించేవారు. మార్గంలో నడుస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. దుష్టుడు అలాంటి అభిప్రాయాలు వారి హృదయంలో నుంచి వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాయి. మన మీద అలా వచ్చి అలా వెళ్ళిపోయేవారు కాబట్టి మనం కూడా త్రోవ పక్కన వెళ్ళినటువంటి అనుభవం. మధ్యాహ్నకాల సమయంలో మన హృదయం అనే భూమి దేవుని అంగీకరించే మనస్సు ఎలా ఉంది ఒకసారి పరీక్షించుకున్నాను. దేవుని వాక్యం నేను విన్నాను, అది నా చెవుల్లో పడింది, కానీ అది నా హృదయంలోకి వెళ్ళిందో లేదు అనేది మనం పరీక్షించుకోవాలి. దుష్టుడైన వాడు ఉంటాడు, నువ్వు ఫలించకుండా ఉండాలని, నువ్వు దేవునికి ప్రయోజనకరమైన వాడిగా ఉండకూడదని అపవాదైన సాతాను నీలో పడిన వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఆ రీతిగా త్రోవలో పడితే అలాగే ఉంటాడు. కానీ నువ్వు దేవుని వాక్యాన్ని దాచుకోవాలి. దున్నబడిన భూమిలో లోపల విత్తనం వెళ్ళినట్లుగా దేవుని వాక్యాన్ని నువ్వు కూడా నీ హృదయంలో భద్రపరచుకోవాలి. దేవదూత మరియమ్మతో మాట్లాడిన ప్రతి మాట మరియా తన హృదయంలో వాటిని భద్రపరచుకుంటూ ఉంటుందని రాయబడి, ఎప్పుడైతే ఆమె దేవుని వాక్యాన్ని తన హృదయంలో భద్రపరుచుకుంటూ వచ్చిందో ఆమె పరిశుద్ధాత్మ చేత ఒక మాట, ఇది మొదలుకొని లోకంలోని జనులందరూ నన్ను ధన్యురాలంటారు. దేవుని వాక్యం భద్రపరుచుకుంటే నీవు ధన్యుడిగా ఉంటావు. అందుకని నీటి కాలంలో నాటబడిన చెట్టు దేవారాత్రము ధర్మశాస్త్రము ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని ఎప్పుడో ఒకసారి ధ్యానించడం కాదు, అది మెక్కిడ్రా లాంటిది కాదు. దేవుని వాక్యము నిరంతరము ధ్యానించాలి. ప్రతి మనుషుడు దేవుని నోట నుంచి బ్రతుకుతాడని యేసు ప్రభు. మనం తినే ఆహారం బట్టి కాదు, నువ్వు ఆత్మీయంగా బ్రతకాలి అంటే దేవుని వాక్యం నీకు ఎంతో అవసరం. కాబట్టి నువ్వు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చూడాలి. మన మొబైల్ని ఎంత సోపు చూస్తాం, దేవుని వాక్యాన్ని ఎంత సోపు చూస్తాం. మన లోకానికి ఎక్కువ మన సమయాన్ని వినియోగిస్తే లోకం మన వనికి ప్రవేశిస్తుంది. దేవునికి ఎక్కువగా మనం సమయాన్ని వినియోగిస్తే దేవుడు మనతో ఉంటాడు, ఆయన మనలో ఉంటాడు. అందుకని లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు బలవంతుడే. ఎప్పుడైతే మనం దేవుని వాక్యంతో అనుబంధంతో ఉంటామో మనం బలవంతులుగా ఉంటాం. దేవుని వాక్యం మనం లేకపోతే మనం బలహీనులుగా ఉంటాం. సాతాను వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాం. మనం విన్న వాక్యాన్ని వాడు ఎత్తుకొని వెళ్ళిపోతే మన మందిరంలో కూర్చొని 2.5 గంట కూడా అది నిష్ప్రయోజనమే. నా తండ్రి వాళ్ళని ఆశీర్వదించబడిన వారులారా లోపలికి రండి దేవుడు మనం పిలుస్తాడు. మనం ఇక్కడికి వచ్చింది ఆశీర్వదించబడ్డాన్ని, కానీ సాతాను ఆ వాక్యం వింటే నువ్వు ఆశీర్వదించబడతావని ఎరిగి ఆ వాక్యాన్ని వాడు దొంగిలిస్తాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో నువ్వు ఆశీర్వదించబడే వ్యక్తిగా ఉండాలని దేవుని యొక్క కోరిక. అందుకని తన లోపల వాక్యం అనే విత్తనాన్ని దేవుడు తీర్చాడు. ప్రియమైన దేవుడు, నీ హృదయంలో వాక్యం ఉందా? త్రోవ పక్కన పడినటువంటి వారి వాళ్ళు ఉండగా ఆకాశ పక్షులు తినేసేవారుగా ఉంటారు. ఆ వాక్యాన్ని దాచుకోగలిగితే, దేవుడి మాటను భద్రపరచుకోగలిగితే దేవుని వాక్యం మనకి కొంతమంది జీవితంలో దేవుని వాక్యం చదువుతుంటారు. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఆ మాటలు మర్చిపోయి విసిగేసరి వెనక్కి వెళ్ళిపోయినటువంటి అనుభవాలను చూస్తూ ఉంటాం. ఆ రీతిగా కాక
నీ కఠినమైన శ్రమలో కూడా, కఠినమైన పనిలో కూడా దేవుని వాక్యంలో నిలిచి ఉంటారు. కొంతమంది శ్రమ దేవుని విశ్వాసం ఉంచారు. ఆ శ్రమంలో కష్టాల వాళ్ళు కనబడి శ్రమకు నిలిచిన వాళ్ళు, శోధనలో జీవించిన వాళ్ళు దేవునితో పాటు కఠిన మనసు, కొంతమంది మనసు దేవుని వాక్యాన్ని అంగీకరించారు, తీసుకో. మరి మన మనసు సాత్వికమైన మనసుతో పాల వంటి వాక్యమును మీరు అంగీకరించాలి. దేవుని వాక్యం శ్రమిస్తారు. సాత్వికతలో ఉంటే దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు. సరే, నిజమే ప్రభు, తండ్రి ఏది శ్రమలు జీవితం నీవే కట్టుకుంటున్నాను, స్థిరపరచుమని ప్రార్థించాను. మంచి నేను ఎవరికి యోగ్యమైన వస్తువుతో వాక్యం అవలంబించేవారు. ఇంట్లో అవలంబించేది చాలా మంది వాక్యం బాగా తెలుసు, కానీ వాక్యం ప్రకారం అవలంబించే జీవితం కనుకనే ఫలించలేకపోతున్నాం. ప్రభు కొరకు ఫలించలేకపోతున్నాం. దేవుని వాక్యం మాత్రం ఎప్పటికీ శక్తి కలిగినదే, అది బలము కలిగినదే. అందుకని వాక్యము రెండంచెల ఖడ్గం కంటే వాడిగా ఉండి నరనరాలను, కీళ్ళను, మూలను విభజించినంత మట్టులోనికి దూరచ్చు, ప్రాణాత్మ శరీరం విభజించటదని వాక్యం శ్రమిస్తారు. ఈరోజు మనకంటే మంచి మనసు కావాలి. దేవుని వాక్యాన్ని అవలంబించే, దేవుని దృష్టికి వాక్యం వినేవారు కాదు నీతిమంతులు. ఆ వాక్యం మనం అవలంబించి నడుచుకునేవారు, అనుసరించేవారే దేవుని దృష్టికి నీతిమంతులు. మన జీవితంలో మనం ఫలించలేకపోవడానికి కారణం, స్థిరపరచబడలేకపోవడానికి కారణం, ఆశీర్వదించబడి దీవించబడ పొందుకోలేకపోవడానికి కారణం మన వాక్యాన్ని వింటున్నాము కానీ అవలంబించట్లేదు. అవలంబించేవారు ఆయన శిష్యులు. అవలంబించలేకపోతే ఒకరోజు ఆయన అంటాడు, మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవారులారా నా ఎదురు నుండి దూరంగా తొలగిపోండి అని అంటాడు. ఆయన చేత తొలగిపోండి అని పిలిపించుకునేవారు కాదు. నా పిల్లలారా, నా కుమారులారా, నా కుమార్తెలారా, నేను మిమ్మల్ని ఎరుగుదును. ఇదిగో భూలోకం పుట్టిన మొదలుకొని దేవుడు మీ కొరకు ఏర్పాటు చేసిన ఈ రాజ్యమును మీరు స్వతంత్రించుకున్నాడని చెప్పే కుడివైపునటువంటి గొర్రెల మందన పోలిన వారిపై మన ముందు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం మనసుగా. అయ్యా, ఇది మొదలుకొని నేను నీ వాక్యమును బట్టి బ్రతికేవాడిగా నేను ఉండాలి, నీ మాటను బట్టి నడిచేవాడిగా నేను ఉండాలి. దావీదు వల్ల మనం కూడా బలకుదాం. నా పాదములకు నీ వాక్యము దీపమై ఉండును గాక, నా త్రోవకు వెలుగై ఉండును గాక అని బలకుదాం. నన్ను నడిపించేది ఈ లోకము కాదు నాయన, ఈ లోకములో నన్ను నడిపించేది నీ వాక్యమే. ఇంకా నీ వాక్యం నీడలో నీ వాక్యాన్ని సారంగా జీవించుకుని చిత్తానుసారంగా ప్రవర్తించుకున్న భాగ్యం చేయమని దేవుని కోరుకుంటున్నాను. బహుగా ఫలించాలని, గొప్పగాను ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాపురైన దావీదును దేవుడు పిలుచుకుని అతను రాజుగా చేసుకున్నాడు. అమ్మవేయబడినటువంటి దేవుడు గొప్పవాడుగా ఎంచుకున్నాడు. ప్రాణాపాయం చేత బయట దేవుడు ఉన్నాడు. దేవుడు బలమైన పాత్రగా దేవుడు బయలుగా వాడుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను వాడుకోవాలని ఒకటి నా మాటలను అవలంబిస్తున్నాను. నేను వింటానయ్యా, నీ మాటలు బట్టి నేను నడుచుకుంటానయ్యా అని మనం ఆయన తీర్మానం చేసుకొని మన హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగితే దేవుడు నీ నుంచి ఒకటే అడుగుతున్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము. ఉండవలసి తలుపుతున్నాడు ఆయన.
చేత వాక్యం సెలవిస్తుంది. స్పష్టమైన స్వచ్ఛమైన దేవుని వాక్యపు నీడలో మనం బ్రతకలేదు. దేవుని కోరిక అంటే వారిగా మనం ఉండినట్లు తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. మరి పూర్ణమైన ప్రార్థన చేద్దాం. నేను ఫలించాలయ్యా, మంచి నేలను పడిన వాడిగా ఉన్నట్లు నా ఉదయాన్ని సిద్ధపరచుకుంటున్నాను. నేను త్రోవ లాంటి వాడిని కాదు, రాత్రి లాంటి వాడిని కాదు, ముళ్ళ పొదల లాంటి వాడిని అసలు కానే కాదు. ముళ్ళ పొదలు పడిన విత్తనాలు అయితే అవి మొలకొచ్చినాయి, కానీ ఆ పొద వాటిని అణిచివేసి ఈలోని ఆశలు, ఈలోని ఇచ్చలు, ఈలోని కోరికలు దేవుని యొక్క చిత్తాన్ని అణిచివేసే అనుభవాలలో బ్రతుకుతుంటామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. వాటిని జయించేవాడిగా ఉండాలి, వాటిని దాటుకొని వచ్చేవాడిగా ఉండాలి. ఎర్ర సముద్రమును దాటిన ఇశ్రాయేలీయులు దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిదని పాట పాడారు. చాలా మంది సముద్రం అవతలే ఆందోళన పడి మేము దాటలేమనుకుంటా ఉంటాం. మనం దాటవలసినవి చాలా ఉన్నాయి మన జీవితంలో. వీటన్నిటిని మనం దాటుకుని రావాలి. నువ్వు నిలబడిన దగ్గర దేవుడు ఉండడు. నువ్వు విడిచి సాగిపోతే దేవుడు నీతో వస్తాడు. మనం నిలబడిన చోటు చాలా పరిశుద్ధమైనదై ఉండాలి. దేవుడు అక్కడ మాత్రమే ఉండగలడు. అపవిత్రమైన స్థలంలో మనం ఉంటూ, అపవిత్రమైన ఆలోచనలో మనం ఉంటూ, అపవిత్రమైన ప్రవర్తనలో మనం ఉంటూ, అపవిత్రమైన లోకంలో మనం జీవిస్తూ, ప్రభువా నాకు సహాయం చేయి, నాతో ఉందనంటే కానీ అంత స్థానమే లేదు. పొరపాటును కూడా దేవుడి దగ్గరికి రావు. నువ్వు వాటిని వదులుకొని బయటకు రావాలి. యేసుక్రీస్తు దగ్గరికి రండి, అప్పుడు ఆయన ఎదుగుతుంది. అప్పుడు నుంచి మనం తెచ్చుకున్న సమస్యలు చుట్టూ పాపం ఉందని గ్రహించినప్పుడు మనం లేచి వెళ్ళి దాని నుంచి బయటకు రావాలి. ఆయన రెక్కల కిందకి రావాలి. మనం తొలగించుకునే మనం వృద్ధి పొందుదని వాక్యం. నీ పిడి చేతిలో నీ పాపమును చూసినప్పుడు దాన్ని కడిగి వేసుకుంటే నీవు ఆశీర్వదించబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం తప్పుకోక దేవుని సెలవులు ఒప్పుకునే వారంగా ఉండాలి. మన పాపములు, మన అవిధేయతలు, మన బుద్ధిహీనతలు, మన అజ్ఞానము అన్నిటినీ దేవుని ఒప్పుకొని అయిపోతే ఆ పాపంలో నుంచి కూడా దేవుడిని బయటికి తీసుకుని అరవదంతులుగా ఉన్నతులుగా ప్రార్థన చేస్తాం. తండ్రి కృప మాట్లాడుతూ మంచి నిలబడిన విత్తనంలో ఉండాలని, విత్తిన ప్రతి విత్తనం ఒక మంచి నిలబడి ఉండాలని కోరుకుంటున్నాం. నేను మంచి వారము కాదు, నేను మంచి మాట మాది మమ్మల్ని సిద్ధపరచు. ద్రాక్ష తోటలో ఫలించే ద్రాక్ష తోట అనుభవాన్ని మేము పోలినట్లుగా నీ కృప, నీ భాగ్యము ఏకమైన మంచి ద్రాక్షలుగా మేము ఫలించినట్లుగా మమ్మల్ని నాటండి. మా తోటమాలే ఉన్నాయి, మమ్మల్ని తీసి పారవేయక, అగ్నిగా పారవేయక మీరు ఫలించాలని, బహుగా ఫలించాలని దేవా మమ్మల్ని ఆయన తండ్రి ప్రేమిస్తున్నా, మా కొరకు ఆయన వాక్యాన్ని బోధిస్తున్నా, ప్రయాసపడి శ్రమపడి మాకు బోధిస్తున్నాను. ఈ శ్రమను, ఈ బోధన మేము గుర్తిరిగి, దేవుని యొక్క ఆత్మ ఆక్రాంతరాన్ని మేము గుర్తిరిగి, మా హృదయాన్ని మేము సిద్ధపరచుకొని, ఇదిగో మా జీవితాన్ని మీకు సమర్పించుకుని మేము ఈ లోపల బ్రతికే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె రాత్రి రొట్టెని కొని కృతజ్ఞతలు చెల్లించి శరీరం నుంచి ప్రేమ లేని మాత్రమే పాత శరీరం ఆస్వాదించండి. తీసుకుంటున్న మా జీవితాలు సాక్షులుగా అది తీర్మానం చేసుకున్నటువంటి వారు మీ కుడి హస్తాలు ఎత్తి చూపించినట్లయితే ప్రభు యొక్క శరీరము మీ మధ్యకు వస్తుంది. అందులో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు.
సిలువకు గురి చేసెను నాదు దోషమే నిన్ను అనువానున హింసించెను నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెను నాదు దోషమే నిన్ను అనువానున హింసించెను నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం. భోజనమైన పెద్ద మరో పాత్రను చెత్తబెట్టుకుని ఉచ్చరించి నీ కొరకై చిందింపబడిన క్రొత్త నిబంధన రక్తము అని చెప్పి ప్రేమ వేలు తండ్రి పాత్రను శరీర రక్తము దీవించి ఆశీర్వదించిన తీసుకుంటున్నాము. కడగబడిన వారమై పురోక్షించబడిన వారమై శుద్ధీకరించబడిన వారమై నూతనకరమైన జీవితాన్ని జీవించుటకు సామర్థ్య శక్తిని మాకు దయచేయాలి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అయితే ఎంతమంది ప్రభు యొక్క శరీరంలో పాల్గొనుకున్నారో తిరిగి మీ కూడా ఎత్తి చూపించినట్లయితే ప్రభు యొక్క రక్తం మీ మధ్యకు వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో నుంచి కళ్ళు వేసుకుందాం. అటు ఇటు చూడగా దేవుని సన్నిధిలో మన జీవితాన్ని ఆయన శరీరంలో మనం పాల్పొందుకున్నవారు అంటే తండ్రి ఈ పని చేయడానికి ఈ చిత్తం నెరవేర్చుకోవడానికి నేను ఒప్పుకున్నాను కనుక అదొక ముంగుర్తు. కాబట్టి మనం నిర్లక్ష్యంగా ఉండేవారుగా కాక ఆయన శరీరమైన రక్తం మనం ప్రవేశించిన తర్వాత మనం ఆయన ఒక పని చేసేవారు ఉండాలి కదా దేవుని కోరిక. ఇస్రాయేలు ద్వారా చేయలేకపోయారు. ఆ శరీరం ఆ రక్తం ఆయన పోల్చుకొని బయటికి వెళ్ళిపోయి డబ్బులు పోయారు. ప్రభు శరీరం ప్రభు రక్తం దీని లోకంలోకి వెళ్ళిపోయి లోకానుసారంగా జీవించడానికి మనం ఇందులో పాల్గొనుకుంటున్నాం. అందుకని ప్రభు శరీరం ఇవే చెప్ప తిని త్రాగువారు శిక్ష వెనుకలుగా తిని త్రాగుతున్నాడు. మనం దేనికి తింటున్నామో మనం గ్రహించాం. మనం తినే ఆహారం చూసుకొని తింటాము. మంచిదా కాదు మనకి దాన్ని పోయి తినవు కదా. దీన్ని తీసుకుంటాం జ్ఞాపకం చేస్తాను. తీసుకుని ఆయన నాలో ఉన్నాడు. నేను జీవించాలి ఈ తీర్మానం నేను భూమి అంటే ఉన్నట్టు నేను సహాయం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. ప్రార్థన తండ్రి వాక్యమును బట్టి మీకు వందనాలు. చేయవలసిన బిడ్డలందరూ మీరు దీవించండి. ఇంతవరకు ఎంతమైన వాక్యం చేయండి. జరిగిన పరిచర్యని మీరు ఆయన ఆస్వాదించండి. ఈ ప్రజల్లో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు. ప్రారంభం చేస్తున్నాం. ఆయన సమస్య ఆస్వాదించండి, జీవించండి. సమస్య విస్తరింప చేయమని ప్రారంభిస్తున్నాం. ఇదిగోని గుడి ఎడమని వ్యాపించదని వాక్యం సెలవించినట్లుగా దేవా తూర్పుపడ ఉత్తర దక్షిణంలో జీవన పరిచయ సేవను మీరు విస్తరింప చేయమని వేడుకుంటున్నాం.
రీతిగా నా తండ్రి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలకు దానమయ్య గారి కుటుంబం కొరకు, శక కుటుంబం కొరకు, వేణు కుటుంబం కొరకు, బాబు కుటుంబం కొరకు, సతీష్ కుటుంబం కొరకు, సునీతమ్మ కుటుంబం కొరకు, రంజిత్ కుటుంబం కొరకు, ప్రేమకుమార్ కుటుంబం కొరకు, రాజన్న కుటుంబం కొరకు, తిరుపతి కుటుంబం కొరకు, సత్య కుటుంబం కొరకు, పద్మావతి కుటుంబం కొరకు, మా కుటుంబం కొరకు తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మందిని బిడ్డలు ఆయన కుటుంబం కొరకు చేస్తున్నాం. తండ్రి నీ బిడ్డలు స్థిరపరచి రాదు తండ్రి ఆయన తండ్రి నీ బిడ్డలు మీరు తిరిగి సమర్పించండి. కార్యాలు జరిగించండి. ఆయన మేము రాత్రి విత్తనాల వల్ల సీఎంలో ఉండేవారుగా కాక సీఎంలో మంచి నిలబడిన మంచి ఆయన నేలను కోరిన వారమై 30 ఫలించేటట్టుగా సీఎంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఫలించడానికి వ్యతిరేకంగా ఉన్న మీరు తీసి పాలనీయమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు ఒకగా ఫలించాలి, ఆయన ఉన్నతంగా ఫలించాలని మేము కోరుకుంటున్నాం. అనేకగా నీరు కట్టండి, ఫలింప చేయండి, వృద్ధి పొందించి యెహోవా నేను దానికి నీరు కట్టుచున్నాను. దేవరాత్ర దాన్ని కాపు చేయించున్నాను. మాకు ప్రతి కుటుంబానికి మీరు కాపించండి. కుటుంబాన్ని కంచి వేసి పరిపూర్ణత కలిగిన వాళ్ళని, ఆత్మభావం కలిగిన వాళ్ళని, నా మందిరము దేవుని మందిరము, నా మందిరము పరిశుద్ధాలయము, దేవుని ఇంటి గురించి ఆసక్తులను భక్షిస్తుందని నీ మందిరంలో కలిగిన వాళ్ళు దేవాన్ని నాటుబడి దేవా మృతి చెందగా నీ కృపా కార్యక్రమం చేస్తున్న పనులు ఉద్యోగాలను మీరు దీవించండి. మా కుటుంబంలో శోధనల కష్టాల శ్రమలు కన్నీరు వేదనలు తీసివేయండి. బిడ్డల కుటుంబాల సంతోషం సమాధానం నెమ్మదిని ఆరోగ్యమును ఆనందం ఆశీర్వాదం బిడ్డలు దయచేయండి. నాయన ఏ పోరాటాలతో బిడ్డలు పోరాటం చేస్తున్నారో నా తండ్రి వాటిలో మీరు నాయన పోరాటం మీరు చేసి విజయం బిడ్డలు దయచేయమని వేడుకుంటున్నాం. బిడ్డలకు సంపూర్ణమైన సమాధానంతో నింపుతున్నారండి. కాబట్టి సీయోని సంఘంలో ప్రతి పొదువులు ప్రతి అవసరతలు మీరు తీరుస్తున్నారండి. మా కొరకు ప్రార్థించమని కోరిన ప్రతి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సాత్విక మంచి ఆరోగ్యం దయచేయండి. ఆయన ప్రసవం సంపించేందుకు వెలువడి స్వతంత్రమైన ప్రసవం దయచేయండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రభుత్వం కలిగించిన బిడ్డను బట్టి వందనాల బిడ్డకి ఆయన వాతావరణ ప్రభావం ఎక్కడ చూపించుకున్నాం. బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రభుత్వం కూడా బలపరుస్తున్నారు. ఈ రీతిగా నా తండ్రి సంఘంలో ప్రతి బిడ్డల కొరకు బలహీన ప్రార్థన చేస్తున్నాం. తిరుపతి కొరకు అని తమ కొరకు ప్రార్థన చేస్తున్న వీళ్ళకి సంపూర్ణ రక్షణ మార్పు దయచేయండి. బిడ్డల బలపరుస్తున్న కుటుంబంలో బంధకాలను చూపించండి. బాబు ఒక రక్షణ అయిన బ్లెస్సింగ్ ఒక రక్షణ దయచేయండి. ఈ రీతిగా రక్షణ జ్ఞాపకం చేసుకుని కారు విషయంలో కృప చూపించండి. ఆయన వీళ్ళకి సహాయం దయచేయండి. విషయంలో జ్ఞాపకం చేసుకుని రాష్ట్రాలు వస్తే పోతున్న పని మార్గంలో కాపుదలు ఇచ్చండి. తనని బలమైన హస్తాలతో ఆయన దాచి ఉంచుకోండి. తన సన్నిధిలో చేస్తున్న ప్రతి ప్రార్థన మీరు ఆలకించే సభత్వం దయచేయండి. అని నాకు కూడా రక్షణ దయచేయండి. మార్మల్స్ దయచేయండి. ఆ పంపకాల నుంచి విడిపించండి. తన సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. దేవాలయ వీళ్ళు కూడా చేస్తున్న పని ఉద్యోగాన్ని దీవించి తిరిగి రాత్రి తిరుగు ప్రయాణం ఉంటుండగా క్షేమకరంగా మేము నడిపిస్తున్నాండి. ఈ రీతి వారి కుటుంబాన్ని మీరు దీవించి ప్రేమకుమారి కుమారుడు మీరు దర్శించండి. దక్షిణ మార్మల్స్ దయచేయండి. నాయన సత్యాన్ని కూడా దర్శించండి. నాయన నీ బిడ్డ సాక్షిగా బలమైన స్తంభముగా నిలబడినట్లుగా అభిషేకించండి. ఆయన సతీష్ని కూడా బలపరచండి. సంపూర్ణ ఆరోగ్యంతో నింపుతూ రండి. ఈ రీతిగా ఆయన ప్రతి కుటుంబాన్ని మీ చేతిలో చెప్పుకుంటున్నాం. మీరే ఉన్నతమైన కార్యాలు జరిగించి నాకు కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలు నడిపించిన దాన్ని బట్టి నీ కొందనాలు నీ బిడ్డను కూడా బలపరచండి, స్థిరపరచండి. దేవా నీ బిడ్డలు మీరు నాయన చూడండి. నువ్వు చూసే దేవుడు నైనా నీ బిడ్డలు అయినా నాకైతే బలమైన సాక్షిని నిలబెట్టుకుంటున్నాను మాట్లాడే దేవుడు. ఈ బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం తను తన కుమారుని కుటుంబాన్ని మీరు దీవించండి. ఇది ఆశను కూడా బలపరుస్తున్నారండి. తన యొక్క జీవితంలో సంపూర్ణ సమాధానం నెమ్మదిని దయచేయండి. వారిని వారి కుటుంబాలు బంధువులు తల్లిదండ్రులు దాంతులు చేస్తున్న పనులు కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. వారి నాయన వారి ఆలోచన పెరిగిన దేవుడు, తాంపులు ఎరిగిన దేవుడు. ఆయన వాటన్నిటిని మీ కృపను బట్టి మీ చిత్తమును బట్టి సఫలపరుస్తుందండి. ఈ బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి విధమైన కార్యాలన్నింటినీ తొలగించి నీ సన్నిధి నీ ముఖ కాంతిని బిడ్డల మీద కుమ్మరింపజేయమని వేడుకుంటున్నాను.
రీతిగా తండ్రి సునీత ప్రభు కుమార్తెలకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు చదువుకుంటుండగా మంచి జ్ఞానం దయచేసి భవిష్యత్తును కలుగుతుంది. ప్రార్థన చేస్తున్నాం. ప్రభుత్వం తయారు చేయకపోవచ్చు. జ్ఞాపకం చేసుకున్న విడబడి వారి నూతన ఆత్మ సమకూర్చండి. ఈ ఘనమైన గొప్ప కార్యం జరిగించండి. సంఘంలో ఇన్స్ట్రుమెంట్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కీబోర్డ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన దాని కొరకు బిడ్డలను మీరు దీవించండి. పొదుగులుగా సహాయం సంఘంలో సకల అవసరాలు మీరు దయచేసి సంఘంలోని సరిచేత బిడ్డలు కూడా మీరు తృప్తి పొందవలసినట్లుగా సహాయం చేయండి. ఈ రీతిగా స్థలంలో తండ్రి చెప్పు సంస్థలతో పోతుంటే అదే సంపూర్ణ స్వస్థ కలుగా ప్రార్థిస్తాం. గాయపడిన వస్త్రముల బిడ్డలు మీరు పాటలుగా ముట్టుదుగా ప్రార్థిస్తాం. శిలువలు బిడ్డలు కట్టగట్టి సంపూర్ణ స్వస్థత యేసునామములో కలుగుగాక. మీ శక్తి పొందుకొని, మీ బలం పొందుకొని, మీ సాక్షాత్తును ఈ లోకంలో సీయోలో మీరు జీవించినట్లుగా ఈ మహిమ కార్యాలు మా జీవితంలో జరిగించున్నాను. ఇదిగో తిరిగి మనస్సాన్ని ఆలయంలో చరిత్రని బలమైన హస్తము అప్పచెప్పుకుంటాం. యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వెళ్ళుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లేచి నిలబడినట్లయితే పాట పాడుకుంటుగా ప్రభువు కృతజ్ఞతలు కూడా తెచ్చుకుంటా. పాట పాడుకుంటాం. కాలంలో చూడండి పాట పాడుతుందా. నీ దయలో సుఖ శాంతులతో నందుకు నీకు కృతజ్ఞతలు దేవా. నా మదిలో నా హృదిలో నీకు కృతజ్ఞతలు దేవా. Praise to the Father, praise to the Son, praise to the Holy Lord. నీలి కనులలో జాలి వెన్నెలలు తొలకబోసితివి. పలుకు పలుకులో ప్రేమ సుతలనే చిలకరించితివి. ఆ ప్రేమనే మా గుండెలో నిందించు మా ప్రభువా. నీ దయలో సుఖశాంతులతో నీకు కృతజ్ఞతలు దేవా. Praise to the Father, praise to the Son, praise to the Holy Lord. పరుల సుఖముకై జగతి ప్రగతికై నము శ్రమించని
బ్రతుకు బాటలోని పదాలనే అనుసరించని లోకపోషక లోకరక్షక లోకపాలక ప్రతి వారిని ప్రతి ప్రాణిని మానవని ప్రతి వారిని ప్రతి ప్రాణిని తో సమానమని ప్రేమించు జీవించగా దయలో దయలో సుఖ శాంతులతో దేవా Praise to the Father, praise to the Holy Lord. దయచేసి కూర్చుందా. వారకోడికలు ఉన్నాయి. మన సంఘ ప్రార్థన 7 గంటల నుంచి 8 గంటల వరకు సంఘ ప్రార్థన జరుగుతుంది. అదే రీతిగా శుక్రవారం ఉపవాస ప్రార్థన 10 గంటల నుంచి 1 గంట వరకు. గురువారం కూడా కొన్ని కావాలంటే మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము ప్రకటించబడుతుంది. రీతిగా ప్రార్థన అవసరతలు ఉన్నాయి. సంఘం కొరకు, సేవ కొరకు, తన కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ రండి. రీతిగా సంఘంలో కొలుగులేని దేవుడు సంపూర్ణంగా తీర్చబడినట్లుగా వాటి విషయంలో మీ వ్యక్తిగత జీవితంలో కుటుంబ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటామండి. ఇక మీ వ్యక్తిగత ప్రార్థనలు కావాలన్న అవసరం ఉంటే మాకు తెలియచేయండి. నా ప్రార్థనతో రాసి ప్రేరేపణ ఇస్తే మేము ప్రతిరోజు మీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి దేవుడు మీ జీవితాలు సంపూర్ణమైన కార్యాలు జరిగించుటకు దేవుడికి కృప చూపిస్తాడు. కాబట్టి స్వీట్ తెచ్చిన సతీష్ గత వారం కూడా శనివారం రవి గారికి ఈరోజు దేవుడు జ్ఞాపకం చేసుకొని మంచి ప్రార్థనలు బట్టి దేవుని కృపను బట్టి మంచి నార్మల్ డీలర్ అవ్వడం దేవుడు కృప చూపించాడు. కాబట్టి సంఘంలో ప్రార్థించిన వారందరికీ దేవుడు ధన్యత కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మీకు కూడా కృతజ్ఞత పూర్వకంగా థ్యాంక్స్ గివింగ్ స్వీట్ కూడా తీసుకోవడానికి బిడ్డలు ఇష్టపడుతున్నారు. కాబట్టి వారి కొరకు ఇంకా బాలుడు కూడా దినదిన ఎదుగుదలలో బిడ్డకి మంచి ఆరోగ్యం ఉన్నట్లుగా మీరందరూ వ్యక్తిగత ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మన టార్గెట్ సాత్విక ఉంది. మనందరం కూడా సాత్విక కొరకు అలాంటి ఆరోగ్యం ఇవ్వాలి దేవుడు, అలాంటి డెలివరీ ఇవ్వాలని ఖచ్చితంగా మీ వ్యక్తిగత ప్రార్థనలు సాత్వికంగా జ్ఞాపకం చేసుకుంటూ రండి. సంపూర్ణమైనటువంటి ఆ సమయాన మంచి డెలివరీ దేవుడు బిడ్డలకు దయచేయాలి, ఇస్తారు కూడా. కాబట్టి బిడ్డలకు దయచేయండి. మీరు అందరూ ప్రార్థన చేస్తుండండి. ఇక కొత్త వారికి, నూతనమైన వారికి కూడా మీరు పరిచయాలు పెంచుకోండి. దేవుడి ఆలయానికి ప్రజలు నడిపించడంలో కూడా మీరు పాలిభాగస్తులుగా ఉన్నాం. దేవుని సంఘంలో, దేవుని సేవలో, దేవుని పరిచర్యలో మనందరం పాలిభాగస్తులుగా ఉన్నప్పుడు మనందరం కూడా దేవుని రాజ్యం సంబంధంగా ఉంటాం. దేవుని రాజ్యంగా దేవుడు మనం కొన్నాడు. ఆయన కొన్నాడు కాబట్టి మనం ఆయనకి ఉపయోగకరంగా ఉన్నాం. ఇక్కడ ఉన్న మనందరినీ ఆయన కొన్నాడు. ఇప్పుడు మన వస్తువులు మనం కొనుక్కుంటే మనం వాడుకుంటాం కదా. దేవుడు మనందరినీ తన రాజ్యంగా, మన సీఎంలో ఒక రాజ్యంగా మనం కొన్నాడు. కాబట్టి ఆయన కొరకు మనం పని చేద్దాం. మనం పని చేసిన దానికి దేవుడు ఖచ్చితంగా మంచి ప్రతిఫలం దేవుడు మనకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అంటే పరిపులతో దేవుడు మనందరం దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకున్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాద కూడికి అనంతరం ప్రతి ఒక్కరికి భోజనాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు భోజనాలు చేసుకుని వెళ్ళండి. సభలో అందరు కుటుంబాల కొరకు ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రార్థించండి. ఎవరి గురించి మర్చిపోవద్దండి. ప్రతిరోజు సంఘం కొరకు, సంఘ సేవకుల కొరకు, సంఘంలోని కుటుంబాల కొరకు మీరు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారండి. మీరు ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు వారి ఇతరులు మీ కొరకు ప్రార్థన చేస్తుంటారు. ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా స్వస్థ ఇస్తుంటాడు, ఆరోగ్యం ఇస్తుంటాడు, ఆశీర్వాదం కూడా ఖచ్చితంగా ఇస్తుంటాడు. కాబట్టి
అది ప్రభు దేవుడు మనకు దయచేయడానికి ప్రార్థన చేస్తున్నాం. దానమయ్య గారు చివరి కానుకల కొరకు, ఇచ్చిన బిడ్డల కొరకు, సంఘ సేవ పరిచయం కొరకు ప్రార్థన చేస్తాం. ఆశీర్వాదం మరి నా జీవితంలో ఎక్కడ ఉన్నామో, ఎక్కడ పడి ఉన్నామో, గుళ్ళలో ఉన్నా, కొండల్లో ఉన్నా, తండ్రి మరి మంచి విత్తనం వల్లే నా జీవితాన్ని పొందుతుండే ఎరిగిన తండ్రి, అంతరంగా ఎరిగిన తండ్రి దగ్గర మమ్మల్ని ఒక్కొక్కరి నా ప్రభావం కాచి కాపాడుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యాన్ని జీవించుకొని ఈ వాక్యాన్ని నా ప్రభావం ముందుకు సాగేందుకు అనుభవించుకోవాలి. ఏ వరకు ఇంటికి వచ్చిందో నా కోసం నాకైతే తెలుసు. తెలిసినట్టు నైనా ఉద్యోగం అంతరంగా ఇప్పుడు తగ్గుతుందండి. తండ్రి వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు ఎన్ని అవసరాన్ని ఎలా వాడుకోవాలి, ఈ జీవిస్తూ అలాగే కుటుంబాన్ని రాకుండా కుటుంబాన్ని జ్ఞానం చేస్తాను. తండ్రి తండ్రి వివాహం తండ్రి నమ్మకం ఆయన సంపూర్ణమైన ఆశీర్వాదం సాయం చేస్తున్నాడు. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, నేను సమాధానం చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులను సంఘాలను సదాకాలం తోడు ఇంటి నడిపించిన గాక.